గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా చాలా ఫన్ అండ్ క్రేజీనెస్‌తో నిండిపోయి ఉంటుంది. డ్రామాలో హీరోయిన్‌కి కొంచెం తిక్కుంటుంది, కానీ లెక్కుంటుంది, కానీ మళ్ళీ తిక్కుంటుంది. ఈ తిక్క లెక్క సంగతేంటో మనం డ్రామాలో చూసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతే, డ్రామా స్టార్టింగ్ లో షెన్ ఫ్యామిలీ ఇద్దరు డాటర్స్ ని చూపిస్తారు. వాళ్ళలో పెద్ద కూతురు పేరు షింగ్, చిన్న కూతురు పేరు జీజీ అన్నమాట. జీజీ షాక్ అవుతూ అంటుంది, ఏంటి అంకుల్ జాన్ నన్ను తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా అని అంటే, ఆమె సిస్టర్ షింగ్ అంటుంది, మన డాడ్ చనిపోయే ముందే జాన్ ఫ్యామిలీతో నీ పెళ్లి ఫిక్స్ చేశారు, కానీ నీకు జాన్ ఫ్యామిలీ కొడుకు హాన్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే వదిలేయ్ అని అంటే, జీజీ అంటుంది, అక్కో జాన్ ఫ్యామిలీ చాలా రిచ్ అండ్ పవర్ఫుల్ అని నాకు తెలుసు, మనమే పెళ్ళొద్దని చెప్తే వాళ్ళు హట్ అవుతారు, కానీ నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది, ఆ దెబ్బకి వాళ్ళే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు అని అంటే, షింగ్ అంటుంది, కానీ అంకుల్ జాన్ ఇప్పుడే వచ్చేస్తున్నారే అని అంటున్నప్పుడే మన డ్రామా హీరో మిస్టర్ జాన్ తన బాడీ గార్డ్స్ తో కలిసి ఎంట్రీ ఇస్తాడు. అతను రాగానే షింగ్ హలో అంకుల్ అని అంటే, అతను జీజీ ఎక్కడా అని అడుగుతాడు. ఇంతలో జీజీ తన పొట్టలో పిల్లో పెట్టుకొని స్క్రీన్ మీదకి వస్తుంది. అది చూసి షింగ్ షాక్ అవుతుంది. జీజీ ఏమో ఓవర్ యాక్షన్ చేస్తూ హలో అంకుల్ జాన్ అని అంటే, జాన్ అడుగుతాడు, నీ పొట్టకేమైంది? జీజీ యాక్టింగ్ స్టార్ట్ చేస్తూ, అంకుల్ నేను ప్రెగ్నెంట్, మీరు నన్ను మీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, ఒకవేళ మీ కొడుక్కి అనాథ బిడ్డతో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే నాకు కూడా ఈ పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు అని అతను వేలు పట్టుకొని తన పొట్ట మీద టచ్ చేయిస్తుంది, అది ఒరిజినల్ పొట్టని చూపించడానికి. కానీ జాన్ కి మా ఓవర్ యాక్షన్ అంతా అర్థం అవుతుంది. అప్పుడు షింగ్ అంటుంది, సారీ అంకుల్ జాన్, నేను వర్క్ లో బిజీగా ఉండి నా సిస్టర్ ని పట్టించుకోలేదు, అందుకే ఆమె ప్రెగ్నెంట్ అయింది, ఇప్పుడు జాన్ ఫ్యామిలీతో అరేంజ్ మ్యారేజ్ జరగడం కష్టమే అని అంటే, జాన్ నవ్వుతూ ప్రెగ్నెంట్ అయితే ఏమైంది, నో ప్రాబ్లం అంటాడు. ఇద్దరు దెబ్బకుఠా దొంగల ముఠాలాగా షాక్ అవుతారు. ఏంటి మీకు ప్రెగ్నెన్సీతో ప్రాబ్లం లేదా అని అంటే, అతను మీ డాడ్ నేను మంచి ఫ్రెండ్స్, ఇప్పుడు మీ డాడ్ లేరు కాబట్టి మీ ఫ్యామిలీ నేనే చూసుకోవాలి కదా అని కావాలని జీజీకి క్లోజ్ గా వస్తూ, హలో జీజీ, నీ కడుపులో ఉన్న బేబీని మా జాన్ ఫ్యామిలీని పెంచుతుందిలే అని చెప్తాడు. జీజీ మనసులో ఈ ముసల్ అంకుల్ కేమైంది, నా యాక్టింగ్ కనిపెట్టేశాడా ఏంటి అని అనుకుంటూ వెంటనే వంగి నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ అంకుల్ అంటుంది. కానీ లోపల మాత్రం పిచ్చ బీపీలో ఉంటుంది. జాన్ పెళ్లి కొప్పుకున్నాడని ఇద్దరు అక్క చెల్లెలు డిప్రెషన్ లోకి పోయి ఫుల్ గా తాగేస్తారు. మత్తులో ఉన్న జీజీ అంటుంది, ఆ తండ్రి కొడుకులు ఇద్దరు వేస్ట్ గాలే, ఒకడేమో నాతో ఓవర్ టైం చేస్తున్నాడు, ఇంకొకడేమో పార్టీకి కూడా రాలేదు, అసలు నాకు రెస్పెక్ట్ అనేదే లేదు అని అంటే, షింగ్ అంటుంది, నాదే తప్పు చెల్లి, నిన్ను ప్రొటెక్ట్ చేయలేకపోయాను. దానికి జీజీ, లేదక్కా నువ్వే బెస్ట్, నువ్వు ఒక్కదానివే మన ఫ్యామిలీ మొత్తాన్ని హ్యాండిల్ చేసావు, అందుకే నేను ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను అని వాగుకుంటూ వెళ్తుంటారు. కానీ షింగ్ మత్తులో పొరపాటున ఆమెను వేరే రూమ్ లోకి వదిలేస్తుంది. ఇటువైపు జాన్ బాడీ గార్డ్స్ హాన్ ని బలవంతంగా ఎత్తుకొచ్చేసి ఒక రూమ్ లో పడేస్తారు. అతను వదలమని ఎంత అరిచినా వినకుండా డోర్ లాక్ చేసేస్తారు. ఇంకో పక్క జాన్ పరిస్థితి కూడా బాగుండదన్నమాట. అతనికి ఎవరో లవ్ డ్రగ్ ఇవ్వడం వల్ల మనోడు ఫుల్ ఫామ్ లో ఉంటాడు. సో జీజీ ఉన్న రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద పడుకుంటాడు. అక్కడ ఎవరో పర్సన్ ఉన్నారని అబ్జర్వ్ చేసి, ఎవరు నా రూమ్ లోకి వచ్చింది, ఇప్పుడే బయటకు వెళ్ళండి అని అరుస్తాడు. ఇంకో పక్క హాన్ తన చేతికున్న తాళ్ళని విప్పుకుంటూ, ఈ వరల్డ్ లో నన్ను బంధించే మొగాడే లేడు, పైగా ఆ షెన్ ఫ్యామిలీ పిచ్చి కూతురైన జీజీతో నాకు పెళ్ళా, నో వే. అదే బెడ్ మీద షింగ్ ఉంటుంది. ఆమెను చూసి ఇతను గట్టిగా అరుస్తూ చెప్తాడు, ముందే చెప్తున్నా, మా డాడ్ ఫోర్స్ చేయడం వల్లే నేను వచ్చాను, నిన్ను అస్సలు టచ్ కూడా చేయను అని చెప్పి బెడ్ మీద ఒక సైడ్ పడుకుంటాడు. షింగ్ నిద్రలో అతని మీద చెయ్యి వేయడంతో అతను దాన్ని తీసేస్తాడు. కానీ ఆమె మధ్యలో ఇంకా దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంటుంది. దానికి అతను, జీజీ నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. జాన్ అక్కడున్న జీజీని చూసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, లే ఇక్కడ నుంచి వెళ్ళు అని ఆమె లేపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె అతన్ని గట్టిగా హగ్ చేసుకొని, అక్క నన్ను వదిలి వెళ్ళకు, నేను నీతోనే ఉంటాను అని అస్సలు వదలదు. అతన్ని లాక్కుని బెడ్ మీద పడేసుకుంటుంది. మనోడు పాపం ఆమె లిప్స్ ని అంత క్లోజ్ గా చూసేసరికి కంట్రోల్ చేసుకోలేక చచ్చిపోతుంటాడు. కానీ జీజీ పదే పదే అతనికి అతుక్కుపోతుంది. దాంతో జాన్ కూడా కంట్రోల్ తప్పి ఇద్దరు కిస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇటుపక్క షింగ్ హాన్ని కొడుతూ, నువ్వు ఎక్కువ వాగుతున్నావు, నోరు మూసుకో అని అంటే, అతను ముందు నాతో ఫ్లర్ట్ చేసి ఇప్పుడేమో వద్దంటున్నావా అని ఒక టైప్ ఆఫ్ స్మైల్ ఇచ్చి ఆమెను కిస్ చేస్తాడు. ఆమె అతన్ని నెట్టేయడంతో అతను కోపంగా తన బట్టలు విప్పేసి ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో ఆమె కూడా అతనితో ఫుల్ రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా ఆ నలుగురు ఆ నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ షింగ్ కళ్ళు తెరిచి చూసి షాక్ అవుతుంది. అంటే ఇంతవరకు జరిగింది కల కాదు, నేను క్లబ్ లో ఒక మేల్ మోడల్ తో నైట్ స్పెండ్ చేశానా అని అతను లేవకపోతే ఒక్కటే కొడుతుంది. అతను నిద్ర లేవగానే అతని ముఖం మీద డబ్బులు ఇసిరేసి, ఏ మేల్ మోడల్, నిన్న రాత్రి మన మధ్య
ఏం జరగలేదు గుర్తుంచుకో అని అంటే అతను మేల్ మోడలా జీజీ ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. ఆమె నేను జీజీ కాదు తన సిస్టర్ షింగ్ని అనేసరికి హాన్ ఏంటి నేను నాకు కాబోయే వైఫ్ సిస్టర్ తో నైట్ స్పెండ్ చేశానా అని షాక్ అవుతాడు. ఆమె కూడా నువ్వు అంకుల్ జాన్ కొడుకు హాన్ వా మరి నా చెల్లి జీజీ ఎక్కడ్రా అని అడుగుతుంది. ఇంకో పక్క జీజీ నిద్రలో ఎంజాయ్ చేస్తూ జాన్ చెస్ట్ నొక్కుతూ గడ్డం గుంచుతూ సిస్టర్ నువ్వు కూడా కరుడుగట్టిన అంకుల్లా తయారయ్యావేంటి అని అంటుంది. దానికతను నేనే అంకుల్ని అనేసరికి ఆమె ఒక్కసారిగా లేచి షాక్ అవుతుంది. వామ్మో నేను ఈ ముసలోడితో నైట్ స్పెండ్ చేశానా అలా ఎలా చేసావే అని తల పట్టుకుంటుంటే అతను ఇదంతా ఒక యాక్సిడెంట్ అంటాడు. ఆమె ఒరే ముసలి వెధవా నీ బుద్ధి గురించి ఆ రోజే నాకు డౌట్ వచ్చిందిరా అని అతన్ని గట్టిగా కొట్టడం స్టార్ట్ చేస్తుంది. దిండుతో ఒక్కటే కొడుతుంటే ఇక తట్టుకోలేక ఆ దిండును పట్టుకొని లాగుతాడు. దాంతో ఆమె పోయి అతని మీద పడుతుంది. ఒక్కసారి మనం మాట్లాడుకుందాం అని అంటే కోపంతో చేయి గట్టిగా కొరికి పక్కకు జరిగి నీతో నేను మాట్లాడేదేంట్రా అని గట్టిగా లబోదిబోమని ఏడుస్తూ ఉంటుంది. దానికి అతను నిన్న నైట్ జరిగిన దానికి నాదే తప్పు ఏడవకు నేను నీకు కావాలంటే కంపెన్సేషన్ చేస్తాను అని అంటే ఆమె ఎలాంటి కంపెన్సేషన్ నాకు డబ్బులు ఇస్తావా డబ్బులు ఇస్తే అంతా సరిపోతుందా నువ్వు నా ఫస్ట్ టైం తీసుకొని చచ్చావు నా ఫస్ట్ టైం నాకు తిరిగి ఇవ్వగలవా అని ఏడుస్తూ వెంటనే తన సిస్టర్ కి కాల్ చేసి అక్క త్వరగా రా నన్ను ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు అని లంకెత్తుకుంటుంది. పాపం జాన్ బిత్తర ముఖం వేసుకొని చూస్తుంటాడు. ఇంకో పక్క షింగ్ కూడా పిచ్చ కోపంతో హాన్ చెంప పగలగొడుతుంది. పాపం పిచ్చోడు నన్ను ఎందుకు కొట్టింది అని డౌట్ తోనే నన్ను ఎందుకు కొట్టావు అని ఆమె వెనకాల వెళ్తుంటాడు. షింగ్ కోపంతో అక్కడికి వెళ్లి డోర్ బాతుంటే జాన్ డోర్ ఓపెన్ చేస్తాడు. లోపలికి రాగానే వెనక నుండి హాన్ వస్తాడు. తన డాడ్ ని చూసి హాన్ భయపడతాడు. జాన్ కోపంతో నువ్వు నిన్న రాత్రి షింగ్ తో ఉన్నావా అని అతను కాలర్ పట్టుకుంటాడు. దానికతను మీరే కదా నన్ను ఆ రూమ్ లో పడేసి వెళ్లారు లోపల ఏ అమ్మాయి ఉందో నాకేం తెలుసు ఇందులో నా తప్పేమీ లేదు అని అంటే జాన్ అయితే నాదే తప్ప అన్నట్టు చూస్తాడు. కానీ లోపల నుండి జీజీ ఏడుస్తున్న వాయిస్ విని షాక్ అవుతాడు. డాడ్ మీరు నాకే మోసం చేశారనుకుంటే ఇక్కడ ఇంకొకరు కూడా మోసం చేశారా అని అంటే అక్కడ షింగ్ జీజీని ఓదారుస్తూ నాదే తప్పు నిన్ను రాంగ్ రూమ్ లో వదిలేశాను అని అంటుంది. దానికి జాన్ నిన్న రాత్రి ఎవరో నాకు మత్తుమంది ఇచ్చారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను మన రెండు ఫ్యామిలీల రెప్యుటేషన్ కోసం ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయలేం కాబట్టి జీజీకి బదులు షింగ్ నువ్వు హాన్ ని పెళ్లి చేసుకో అని అనగానే మన హాన్ గారు లోపల ఫుల్ హ్యాపీ అయిపోతూ బయటికి మాత్రం యాక్టింగ్ చేస్తూ డాడ్ మీరేం మాట్లాడుతున్నారు అని అంటాడు. జీజీ కోపంతో అతని మీద ఏడుస్తూ ముక్కులు దుడుచుకున్న టిష్యూలన్నీ ఎసిరి కొడుతుంది. అప్పుడు షింగ్ అంటుంది అంకుల్ జాన్ మా డాడ్ నా అరేంజ్ మ్యారేజ్ డాంగ్ ఫ్యామిలీతో ఫిక్స్ చేశారని మీకు బాగా తెలుసు నాకు ఆల్రెడీ ఒక ఫియాన్సీ ఉన్నాడు అని అంటే జాన్ ఒక్కసారి న్యూస్ చూడు అని చెప్తాడు. కానీ ఆ న్యూస్ లో ఆ డాంగ్ ఫ్యామిలీ కొడుకు ఎవరో ఒక అమ్మాయితో షింగ్ ని చీట్ చేసి ఉంటాడు. దాంతో జీజీ కోపం ఏడుపు అన్ని ఎక్స్ప్రెషన్లు కట్టగలుపుకొని ఈ కుక్కగాడికి ఎంత ధైర్యం అని ఫోన్ పగలగొట్టబోతుంటే హాన్ ఫోన్ పగలకుండా కాపాడతాడు. దానికి జీజీ అంటుంది సిస్టర్ మనం ఈ అరేంజ్ మ్యారేజ్ క్యాన్సిల్ చేద్దాం మనం ఇద్దరం ఎప్పుడు ఒకరికొకరం సపోర్ట్ గా ఉందాం అని అంటే జాన్ అంటాడు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయడం ఇంపాసిబుల్ ఎందుకంటే ఇది రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న ఒక ప్రాజెక్ట్ గురించి రిలేటెడ్ ఇంత పెద్ద లాస్ ని మీ ఫ్యామిలీ తట్టుకోలేదు షింగ్ ఇక చేసేది ఏమీ లేక పెళ్లి ఒప్పుకుంటుంది. దానికి హాన్ డాడ్ అసలు నాకు ఈ పెళ్లి ఇష్టమో లేదో ఒక్కసారి నన్నన్నా అడగండి అని అంటే జాన్ కోపంగా నిన్ను అడగాల నీ నోరు విప్పి వద్దనే ధైర్యం నీకుందా అనేసరికి వాడు నోరు మూత పడిపోతుంది. జాన్ అంటాడు ఇక హాన్ వచ్చేసాడు కాబట్టి అఫీషియల్ గా మీ పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత పెళ్లి బట్టలు వేసుకుని హాన్ రెడీగా ఉంటాడు. అప్పుడు జాన్ సిస్టర్ ఇలా అడుగుతుంది నిన్న రాత్రి మీకు బాగా నిద్ర పట్టిందా అని అంటే అతను జీజీతో గడిపిన నైట్ ని గుర్తు చేసుకుంటూ చాలా బాగా పట్టింది అంటాడు. నేను నిన్న రాత్రి ఇతనికి మత్తుమంది ఇచ్చాను కదా మరి ఏ అమ్మాయి లేకుండా ఇతనికి అంత మంచి నిద్ర ఎలా పట్టింది అని ఆలోచిస్తుంది. అంతలోనే షింగ్ పెళ్లి కూతురు డ్రెస్ లో అక్కడికి వస్తుంటుంది. హాన్ ఆమెను అలానే చూస్తూ ఉండిపోయి బాప్రే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని మనసులో అనుకుంటాడు. కానీ జాన్ కళ్ళు మాత్రం జీజీ పైనే ఉంటాయి. అక్కడ ఉన్న జనాలు పెళ్లి కూతురు ఎలా మారిపోయింది షెన్ ఫ్యామిలీ చిన్నపిల్లకు కదా పెళ్లి జరగాల్సింది అని గుసగుసలాడుతుంటే జీజీ షింగ్ చేతిని హాన్ చేతిలో పెడుతూ ఒరేయ్ నా అక్కను గనక ఏ మాత్రం ఇబ్బంది పెట్టినా నీకు ఈ భూమి మీద నూకలు లేకుండా చేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. అతను ఏం చేయనులే అని మనసులో వామ్మో నా మరదలు చాలా డేంజర్ రా బాబోయ్ అని అనుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతుంది. ఇంకో పక్క జాన్ పక్కన అతని కజిన్ సిస్టర్ ఇన్ లా చూసి జనాలు మాట్లాడుకుంటారు. ముందు ఆమె మిసెస్ జాన్ అయ్యేలా ఉందే అని ఆమె అతన్ని డాన్స్ చేద్దామని పిలుస్తుంది. కానీ జాన్ వద్దని చెప్పేసి కోపంతో కేక్ తింటున్న జీజీ వైపు చూస్తుంటాడు. అంతలో ఒక అబ్బాయి వచ్చి జీజీని డాన్స్ కడుగుతాడు. జాన్ వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె నాతో డాన్స్ చేస్తుంది అని చెప్తే జీజీ ముఖం తిప్పుకుంటూ నాకు ఇష్టం లేదు
అంటుంది. అతని మనసులో ఈ జీజీ మరీ ఎక్కువ క్రేజీగా ఉంది. ఇప్పటి వరకు నన్నెవరు రిజెక్ట్ చేయలేదు అని అనుకుంటూ ఆమె నడుము పట్టుకుని తన వైపుకి లాక్కుంటాడు. ఆమె షాక్. అతను ఆమె చేయి పట్టుకుని డాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకొచ్చి కపుల్ డాన్స్ చేస్తూ అడుగుతాడు. నీకు ఎలాంటి కంపెన్సేషన్ కావాలో చెప్పు. నీ ఏ కోరికనైనా నేను తీరుస్తాను అని అంటే నన్నేమీ కుక్క కరవలేదు కంపెన్సేషన్ చేయడానికి అని అంటుంది. దానికి జాన్ పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు కాస్త పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో అని అంటే ఆమె సరే అంకుల్, మీరొక ఇర్రెస్పాన్సిబుల్ ముసలంకుల్ అంతే, మీకేం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అతను కాలింతని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను పరిగెత్తుకుంటూ ఆమె వెనుకొస్తుంటే ఆమె అంటుంది నన్ను టచ్ చేయకండి అని అంటే అతను నువ్వు నన్ను కనీసం రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకొని ఇవ్వట్లేదు, మరి నన్ను ఏం చేయమంటావు, నిన్ను పెళ్లి చేసుకోమంటావా అని అంటే ఆమె హా నన్ను పెళ్లి చేసుకోండి అని అంటాడు. దానికి అతను ఓయ్ నువ్వు చాలా చిన్న పిల్లవి, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా, నేను నీకంటే చాలా పెద్దవాణ్ణి, ఒకటి నేను నీ అంకుల్ని, రెండోది నీ సిస్టర్ పెళ్లి నా కొడుకు హాన్ తో జరిగింది కాబట్టి మన రిలేషన్ ఇంకా కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఒక అమ్మాయి తన ఫస్ట్ టైం వెడ్డింగ్ నైట్ రోజు తన హస్బెండ్ తోనే జరగాలని మా అక్క చెప్పింది, కానీ మీరు నా ఫస్ట్ టైం ని పాడు చేశారు, అలాంటప్పుడు నేను పెళ్లి చేసుకోమని అడిగితే తప్పేముంది, నేను నా సిస్టర్ కి దూరం అవ్వకూడదు అనుకుంటున్నాను అంతే, నేను ఆమె లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను, అదే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే రోజు మా అక్కను చూడొచ్చు అని అంటే జాన్ మనసులో ఇప్పటి వరకు ప్రతి అమ్మాయి నా డబ్బు స్టేటస్ చూసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ ఈమె ఒక్కతే చాలా డిఫరెంట్ అని ఇంప్రెస్ అయిపోతాడు. కానీ బయటికి ఒకవేళ నేను హాన్ కజిన్ తో నీ పెళ్లి ఫిక్స్ చేస్తే అప్పుడు కూడా నువ్వు రోజు నీ సిస్టర్ ని కలవచ్చు కదా అని అంటే ఆమె అంటుంది అంటే నీకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం లేదన్నమాట, మరి నిన్న రాత్రి నన్నెందుకు వాడుకున్నావు, నా ఫస్ట్ టైం ఎందుకు పాడు చేసావు, ఇప్పుడు నీ మేనల్లుడికి ఇచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావా, నువ్వెంత చెడ్డవాడివి తెలుసా అని అతన్ని కొడుతుంది. కోపంతో అతన్ని అందరూ మిస్టర్ జాన్ తన రూల్స్ కి పక్కాగా ఉంటారని చెప్తారు, మరి ఈ రోజు ఏమైంది, మీ పవర్ ఎక్కడికి పోయింది అని అతన్ని పక్కకు నెట్టేసి వెళ్లిపోబోతుంది. కానీ అతని మనసు చివుక్కుమంటుంది, ఈ చిన్నది దూరం అవుతుంటే నా మనసు ఎందుకు ఇలా విరిగిపోతోంది అని అనుకుంటూ బయటికి సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే దాంతో ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకో పక్క హీల్స్ వేసుకోవడం వల్ల షింకాలకి దెబ్బలు తగులుంటాయి. హాన్ ఆమె కోసం స్లిప్పర్స్ తీసుకొస్తాడు. అతని కింద కూర్చొని ఆమెకు తొడగబోతుంటే ఆమె అవసరం లేదు అంటుంది. అప్పుడు హాన్ నువ్వు ప్రతి విషయానికి ఎందుకు వద్దంటావు అని బలవంతంగా ఆమె కాల్ని తన తొయ్యపైన పెట్టుకొని నేను మారుస్తున్నాను కదా కాసేపు సైలెంట్ గా ఉండు అని నవ్వుతూ స్లిప్పర్స్ తొడుగుతాడు. అతను ఆ స్లిప్పర్స్ తొడగడానికి ఆమె ఇంప్రెస్ అయిపోయి ఇప్పటి వరకు ఏ అబ్బాయి కూడా నా కోసం ఇలా చేయలేదు అని మనసులో అనుకుంటుంది. అంతలోనే హాన్ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి బ్రో నమ్మలేకపోతున్నాం, నువ్వు ఒక అమ్మాయి ముందు మోకాళ్ళ మీద కూర్చున్నావా, నువ్వు నిజంగానే బెడ్ గెలిచావు, పదా నెక్స్ట్ రౌండ్ ఆడదాం అని పిలవగానే హాన్ కూడా నవ్వుతూ వాళ్ళతో వెళ్లిపోతాడు. అది విన్న షింగ్ మనసులో ఛీ వీడి కోసం నేను అనవసరంగా ఓవర్ థింక్ చేశాను, వీడు జస్ట్ ఒక డబ్బున్న ప్లే బాయ్ వెదవ, జెంటిల్మెన్ అయ్యే ఛాన్సే లేదు అని అనుకుంటుంది. పాపం షింగ్ మనసులో ఉన్న ఆశలన్నీ చిగురించే లోపే ఆవిరైపోతాయి. ఇంకో పక్క జాంగ్ ఆమెను రూమ్ లోకి తీసుకొస్తాడు. దానికి ఆమె ఏదో ఒక నెపని చెప్పి నన్ను మీ మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయరు కదా అని అంటే అతను ఆమె ముక్కుపై మెల్లగా కొట్టి అలాంటిదేం లేదు, అయినా ఇప్పటికి మించిపోయింది లేదు, బాగా ఆలోచించుకో అంటే జీజీ అంటుంది నేను శివగామి లాంటి దాన్ని, ఇచ్చిన మాట తప్పను, చెప్పిన మాట ఆపను, నా మాటే శాసనం అని అంటూ మనసులో నేను ఇతని పరిస్థితిని వాడుకుంటున్నానని నాకు తెలుసు, కానీ నా సిస్టర్ కోసం ఈ మాత్రం చెయ్యాలి అని అనుకుంటుంది. జాన్ తన అసిస్టెంట్ నుండి మ్యారేజ్ అగ్రిమెంట్ తెప్పిస్తాడు. జాన్ ఆ అగ్రిమెంట్ చూపిస్తూ ఇది మ్యారేజ్ అగ్రిమెంట్, దీనిపై సైన్ చేస్తే నువ్వు నా లీగల్ వైఫ్ అవుతావు, కంట్రీకి తిరిగి వెళ్ళగానే మనం మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుందాం, కానీ నీ సేఫ్టీ కోసం ప్రెసెంట్ అయితే ఈ పెళ్లిని సీక్రెట్ గా ఉంచాలి, సరైన టైం వచ్చినప్పుడు అందరికీ అనౌన్స్ చేసి గ్రాండ్ గా వెడ్డింగ్ ఇస్తాను అని అంటే ఆమె సరే అని సైన్ చేస్తుంది. చేసేసాక సరే నేను నా రూమ్ కి వెళ్తున్నాను అని అంటే అతను నీ బట్టలు విప్పేసి బెడ్ మీద పడుకొని ఉండు అని అంటే జీజీ షాక్ అవుతూ ఏంటి మీరు మళ్ళీ అదంతా చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. దానికి జాన్ ముందు నేను చెప్పినట్లు విను అని ఆమెను ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఆమె అరుస్తూ నన్ను కిందకి దించండి అని అంటుంది. కానీ అతను ఆమె బెడ్ మీద కూర్చోబెడతాడు. ఆమె తన్ను కవర్ చేసుకుంటూ మీరేం చేయబోతున్నారు, నేను పెళ్లికి ఒప్పుకున్నాను కానీ ఇంకా మన అఫీషియల్ పెళ్లి జరగలేదు కాబట్టి మీరు నన్ను టచ్ చేయకూడదు, అయినా నాకు ఆల్రెడీ నిన్నటి గాయాలు ఇంకా తగ్గలేదు అని అంటే జాన్ అంటాడు చూడ్డానికి చిన్న బొప్పిలా ఉన్నావు కానీ బుర్రలో మాత్రం ఏవేవో ఆలోచనలు తిరుగుతున్నాయి, నువ్వేం టెన్షన్ పడుకు అని ఆమె నడుం పట్టుకొని తన వైపుకు లాక్కొని కదలకు, నేను నీకు మెడిసిన్ రాస్తాను అంటాడు. ఆమె మెడిసినా ఎక్కడా నాకొద్దు అని అంటే అతను ఇంకా ఆమెకు క్లోజ్ గా వస్తూ నువ్వు మళ్ళీ అల్లరి చేస్తున్నావు, ఇలాగే ఉంటే నేను ఎప్పుడు కంట్రోల్ తప్పుతానో నాకే తెలీదు అని ఆమె పక్కన కూర్చొని బట్టలు పక్కకు జరిపి చాలా ప్రేమగా ఊదుతూ ఆమె దెబ్బకి మెడిసిన్ రాస్తాడు. జీజీ కూడా తన ఫీలింగ్స్ ని చాలా కంట్రోల్ చేసుకుంటుంది. ఇట్లా వెళ్లిపోతాడు ఊపిరి పీల్చుకొని వామ్మో నాకు అసలు ఏమైంది ఇప్పుడు, ఒళ్ళంతా బటర్ఫ్లై ఫీలింగే వచ్చేసింది అని అనుకుంటుంది. కానీ జాన్ కూడా వాష్రూమ్ లోకి వచ్చి కూల్ వాటర్ తో ముఖం కడుక్కుంటూ ఆ లిటిల్ గర్ల్ ని చూసినప్పుడల్లా నా సెల్ఫ్ కంట్రోల్ ఎందుకు కోల్పోతున్నాను, ఇప్పటి వరకు నా లైఫ్ లో ఇలా ఎప్పుడూ జరగలేదు అని అనుకుంటాడు. జీజీ అక్కడి నుంచి
నుంచి మెల్లగా జారుకుందాం అనుకునే లోపే అతను ఆగు నీ నెంబర్ ఇవ్వు అని అంటే ఆమె నెంబర్ ఇవ్వడానికి దగ్గరికి రాగానే పొరపాటున మళ్ళీ అతని మీద పడిపోతుంది. ఆమె టెన్షన్ తో అంకుల్ సారీ సారీ నా ఉద్దేశం అది కాదు, నేను మా అక్క దగ్గరికి వెళ్తాను అని చెప్పి వెళ్ళబోతుంటే అతను ఆమె చెయ్యి పట్టుకొని లేదు ఈ రోజు వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళ వెడ్డింగ్ నైట్ కదా, అలాగే మనది కూడా వెడ్డింగ్ నైటే కదా అని ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంతే ఖతం టాటా బై బై. జీజీ కూడా కంట్రోల్ చేసుకోలేక అతనికి రెస్పాండ్ అవుతుంది. అతను ఆమెను కిస్ చేస్తూ బెడ్ మీదకి దించుతాడు. ఇద్దరు రొమాన్స్ లో ఫుల్ గా మునిగిపోయి ఉంటారు. కానీ అంతలోనే జీజీ ఫోన్ రింగ్ అవుతుంది. అతను కిస్ చేస్తూనే హాహా లిఫ్ట్ చెయ్యి అని అంటాడు. షింగ్ ఫోన్ లో అడుగుతుంది ఎక్కడున్నావు రా నువ్వు, నాకెక్కడ కనిపించట్లేదేంటి అని అంటే ఇంకో పక్క షెన్ ఆమెను బైట్ చేస్తూ ఉంటే ఆమె నోటి వెంట ఒక సౌండ్ వస్తుంది. వెంటనే నోరు మూసుకోగానే షింగ్ ఫోన్ లో అడుగుతుంది ఏమైంది నువ్వు బానే ఉన్నావు కదా అని అంటే హాహా అక్క నేను బానే ఉన్నాను, ఇక్కడ ఒక పెద్ద బొద్దింక కనిపించింది దాన్ని చూసి భయపడ్డాను అంతే అని అంటుంది. కానీ జాన్ ఆమెను ఇంకా బైట్ చేస్తూనే ఉంటాడు. ఆమె అతన్ని ఆపుతూ నీకేమైనా పిచ్చా అని అంటే అతను అంటాడు ఓహో ఆ బొద్దింక నేనే కదా, మరి నా పని నన్ను చేయనివ్వు అని అంటే ఆమె అది నేను ఊరికే అలా చెప్పాను అని చెప్తుంది. అతను ఆమెను కిస్ చేసి ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో అని అంటాడు. దానికి ఆమె లేదు లేదు నేను ఖచ్చితంగా తిరిగి వెళ్ళాలి అని అంటే జాన్ మాత్రం ఆమెను ఇంకా ప్యాషనెట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జీజీ కూడా అతన్ని అస్సలు ఆపలేకపోతుంది. ఇంకో పక్క హాన్ షింగ్ వెనకాలే పరిగెడుతూ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, మన రూమ్ ఈ సైడ్ కదా అని అడుగుతాడు. మా చెల్లి రూమ్ కి నేను ఈ రోజు తనతోనే కలిసి పడుకుంటాను, నీ రూమ్ కి చచ్చినా రాను అని అంటే అతను వెడ్డింగ్ నైట్ రోజు నీ మొగుడు ఒంటరిగా వదిలేస్తావా అని ఆమె వెళ్లిపోతుంటే చేయి పట్టుకుని గట్టిగా అలాగే గోడ కదుం పెడతాడు. ఆమె చేయి పైకెత్తి అంటుంది మనం ఈ విషయం గురించి ముందే మాట్లాడుకున్నాం కదా, పెళ్లి తర్వాత ఒకరి విషయాల్లో ఒకరం ఇంటర్ఫియర్ అవ్వకూడదు, వారానికి ఒక్కసారి మాత్రమే ఫిజికల్ కాంటాక్ట్ అవ్వాలి అని అన్నప్పుడు హాన్ కి షింగ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. హా నువ్వు అలా చెప్పావు కానీ నేను దానికి ఒప్పుకోలేదు కదా అని అంటే ఆమె అతన్ని కొడుతూ ఈ చిన్న పిల్ల చేష్టలు ఆపు అని అంటుంది. దానికి అతను అసలు నువ్వు నన్నేమనుకున్నావు, నాతో పడుకోవడానికి బదులు మీ చెల్లి దగ్గరికి వెళ్తావా అని ఏం జరిగినా సరే ఈ రోజు మన వెడ్డింగ్ నైట్ కలిసి పడుకోవాల్సిందే అని ఆమెను మళ్ళీ గోడ కదిం పట్టి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షిన్ కూడా ఫస్ట్ ట్రై చేస్తుంది ఆపడానికి, ఆ తర్వాత మళ్ళా మునిగిపోతుంది. మార్నింగే జీజీకి ఫుల్ బ్యాక్ పెయిన్, నడుం నొప్పితో కుంటూ ఎవరికి కనిపించకుండా రూమ్ నుండి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. అంతలోనే వెనకాల నుండి వాళ్ళ అక్క వచ్చేసరికి జీజీ ఒక్కసారిగా భయపడిపోతుంది. బాబోయ్ ఇప్పుడు ఈమెకు తెలిసిందంటే నన్ను గట్టిగా అరుస్తుంది అని మనసులో అనుకుంటూ అక్క అది నేను అని చెప్పబోతుంది. కానీ అంతలోనే షింగ్ అంటుంది అయ్యో నిన్న రాత్రి నేను నీతో పడుకోవడానికి రాలేకపోయాను, ఆ హాన్ గడ్ అసలు నన్ను తిరిగి రానే ఇవ్వలేదు అని అంటే అప్పుడు జీజీ అంటుంది పర్లేదక్క నేను అర్థం చేసుకోగలను, వెడ్డింగ్ నైట్ అంటే రొమాన్స్ ఆ మాత్రం ఇంపార్టెంట్ కాదా, అయినా నిన్న రాత్రి హాన్ తో నీకెలా ఉంది అని ఆమె షింగ్ ఆమెను గద్దిస్తూ ఏయ్ నువ్వు ఇంకా చిన్న పిల్లవి ఈ విషయాల గురించి ఆలోచించకు అని అంటుంది. జీజీ నేనేం చిన్న పిల్లని కాదు అని అంటుంది. ఆ తర్వాత ఇద్దరు బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరకు వస్తారు. కానీ అక్కడ ఆల్రెడీ జాన్ కూర్చొని ఉండడం చూసి జీజీ మనసులో ఎవరినైతే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామో వాళ్ళని ఇలా కలవడం చాలా ఆక్వర్డ్ గా ఉంది అని అనుకుంటుంది. అంతే ఇద్దరు హలో అంకుల్ హలో ఆంటీ అని విష్ చేస్తారు. అక్కడ జియాంగ్ అనే అమ్మాయి ఉంటుంది. జాన్ చేతిపై ఉన్న గీతలను చూసి అడుగుతుంది బావగారు మీ చేతికి ఏమైంది అని అంటే అది వినగానే టీ తాగుతున్న జీజీ ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరవుతుంది. అప్పుడు జాన్ ఏం లేదు జస్ట్ ఎలర్జీ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళంతా కార్లో ఇంటికి వస్తారు. జీజీ అంటుంది ఈ జాన్ ఫ్యామిలీ విల్లా మన ఫ్యామిలీ విల్లా కంటే ఎంత పెద్దగా ఉందో అని అంటే మిస్టర్ జాన్ అంటాడు హాన్ షింగ్ ల వెడ్డింగ్ రూమ్ ఇక్కడే ఉంది, మీరిద్దరు ఈ ఇంట్లోనే ఉంటారు, అలాగే జీజీ నువ్వు కూడా నీ సిస్టర్ షింగ్ కి దగ్గరగా ఉండాలి కాబట్టి నీ సామాన్లని పక్కనే ఉన్న బిల్డింగ్ కి షిఫ్ట్ చేయించాను అని చెప్తాడు. ఇక హాన్ షింగ్ ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి బయలుదేరుతారు. వాళ్ళంతా వెళ్లిపోయాక ఈ మేడం గారు ఒక్కతే ఉంటుంది కదా, సో జాన్ మనసులో అనుకుంటాడు ఈ లిటిల్ గర్ల్ ఫస్ట్ టైం జాన్ ఫ్యామిలీ ఇంటికి వచ్చింది కాబట్టి అందరికి పరిచయం చేద్దాం అనుకుని ఆమెను పిలుచుకుని వెళ్తుండగా అంతలోనే జియాంగ్ వచ్చి అంటుంది ఈ బిల్డింగ్ లో వాటర్ పైప్ పాడైపోయింది, ఎక్కడ చూసినా నీళ్లు నిండిపోయాయి అని అంటే జీజీ అడుగుతుంది ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి అంటే జియాంగ్ అంటుంది నా ఇంట్లో ఉండు అని చెప్తే కానీ జాన్ అంటాడు లేదు జీజీ నా బిల్డింగ్ లోనే ఉంటుంది అని జీజీని పిలుచుకుంటూ వెళ్లిపోతాడు. జియాంగ్ కన్ఫ్యూజ్ అవుతూ మిస్టర్ జాన్ తన బిల్డింగ్ లోకి అసలు ఎవరిని రానివ్వడు, మరి ఈ పిల్లని ఎలా ఒప్పుకున్నాడు అని ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత జాన్ జీజీకి రూమ్ చూపిస్తూ ఇప్పటి నుండి నువ్వు ఇక్కడే ఉండాలి అంటే జీజీ ఈ రూమ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ తో డెకరేట్ చేసి ఉంది, చాలా డార్క్ గా ఉంది, కొంపదీసి ఇది నీ రూమా ఏంటి అని అడగగానే అతను అవునని తలుపుతాడు. ఆమె తన్ని తాను కవర్ చేసుకుంటూ ఓయ్ నేను ముందే చెప్తున్నా మనది సీక్రెట్ మ్యారేజ్, నేను ఇక్కడ ఉంటున్నట్టు ఎవరికైనా తెలిస్తే అంటుంది. దానికి అతను ఎవరికి తెలియదు ఎందుకంటే ఇక్కడికి జస్ట్ క్లీనర్స్ మాత్రమే వస్తారు అని తన కంప్యూటర్ ఆన్ చేసుకుంటాడు. ఆమె మనసులో అంటే ఇంత పెద్ద విల్లాలో నేను ఒక్కదాన్నే ఉండాలా అని అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి వెనక నుండి అతని గట్టిగా హక్ చేసుకుంటుంది. నాకు ఇక్కడ ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు అక్క, ఇక్కడ
లేదు, నువ్వు కూడా ఉండవు. పైగా ఈ ప్లేస్ నాకు కొత్త అని హగ్ చేసుకుంటూ నువ్వు కూడా నాతో ఇక్కడే ఉండిపోకూడదా అని అడుగుతుంది. అతను ఆమెను రిటర్న్ హగ్ చేసుకుంటూ ఈ లిటిల్ గర్ల్ సాడ్ గా ఉంటే నేనెందుకు తట్టుకోలేకపోతున్నాను అని అనుకుని బయటికి సరే నేను నా అసిస్టెంట్ తో ఫైల్స్ ఇక్కడికే తెప్పించుకొని ఇక్కడే వర్క్ చేసుకుంటానులే అంటాడు. దాంతో ఆమె హ్యాపీగా ఫీల్ అవుతూ మంచం మీద మంచిగా పడుకుంటది. అప్పుడు అతను పద్ధతిగా కూర్చో, నువ్వు పాస్ట్ 2 అవర్స్ నుంచి ఫోన్ చూస్తూనే ఉన్నావు. ఇప్పుడు కళ్ళకి రెస్ట్ ఇవ్వాలి లేదంటే సైట్ వస్తుంది అని అంటే దాంతో ఆమె తిన్నగా కూర్చొని మనసులో ఒక ముసల్ అంకుల్ నుండి ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయగలంలే. కానీ ఎంత బోరింగ్ గా ఉందో, ఇతనేమో ఎప్పుడు వర్క్ లోనే ఉంటాడు, నన్ను పూర్తిగా ఇగ్నోరే చేస్తున్నాడు అని అనుకుంటూ మళ్ళీ అతని వైపుకు చూస్తూ అయినా ఏ మాటకు ఆ మాటే ఈ అంకుల్ వర్క్ చేస్తున్నప్పుడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని ఫీల్ అవుతూ నన్ను రాగనే ఆగదేంటి అని అనుకొని అతను అడక్క ముందే వాటర్ గ్లాస్ అందించి నువ్వు 2 అవర్స్ నుంచి వర్క్ చేస్తున్నావు కదా, ఇప్పుడు రెస్ట్ తీసుకో లేదంటే తొందరగా ముసలోడు అయిపోతావు అని అంటుంది. కానీ మనసులో నాకే క్లాస్ పీకాలని చూశాడు, నేనే అతనికి క్లాస్ పీకాను అని నవ్వుకుంటుంది. కానీ మనోడు ఆ గ్లాస్ పక్కన పెట్టి ఆమెను లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే అతను నువ్వు నీళ్ళు తాగు అంటాడు. ఆమె లేదు నువ్వే తాగు అంటే అతను నేను అలా తాగమని చెప్పలేదు బేబీ అని తనే నోటి నిండా నీళ్లు పోసుకొని ఆమె కిస్ చేస్తూ ఆ నీళ్లను ఆమె నోట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. మనోడు జాంకి కిస్ చేయడానికి ఒక వంక కావాలి కదా, అంతే అతను ఆమె లిప్స్ క్లీన్ చేస్తూ ఇప్పుడు అర్థమైందా ఇలా నీళ్లు తాగించాలి, పద ఇప్పుడు ఇక నీ టర్న్ అని అంటే దాంతో ఆమె కూడా తన నోట్లో నీళ్లు పోసుకొని తన లిప్స్ తో అతనికి తాగిస్తుంది. ఆమె కొంచెం దూరం జరగగానే అతను ఆమె ఫేస్ పట్టుకొని మళ్ళీ గట్టిగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా ఇద్దరు పగలే రొమాన్స్ లో మునిగిపోతారు. ఇంకో పక్క హాన్ మనం ఇద్దరం ఎంత సేమ్ గా ఉన్నామో కదా అని అంటే షిన్ అంటుంది అవును ఇద్దరికి కళ్ళు నోరు సేమ్ ఉన్నాయి అని అంటే అతను నీకు రొమాన్స్ అంటే ఎలర్జీనా అని అడుగుతాడు. దానికి షింగ్ నీకు నేను రూడ్ గా అనిపిస్తే నాతో మాట్లాడడం మానేసాయి అని అంటే అతని మనసులో ఆ మాటకి ఏదో ఒక రోజు ఈమె నన్ను నోరారా హస్బెండ్ అని పిలిచేలా చేస్తా అని శబ్దం వేస్తాడు. ఆమె కారు దిగబోతుంటే చెయ్యి పట్టుకొని నేను నిన్ను వర్క్ అయిపోయాక పికప్ చేసుకోవడానికి రానా అని అడుగుతాడు పాపం ప్రేమగా. ఆమె వద్దని చెప్పి వెళ్లిపోతుంది. అతనేమో ఈమెకి పీరియడ్స్ ప్రాబ్లం ఉందా, ఎప్పుడు ఇంత కోపంలో ఉంటది అని అనుకుంటూ చూస్తే ఆమె తన లిప్స్టిక్ మర్చిపోయి ఉంటుంది. షింగ్ కంపెనీలోకి వస్తుంది కానీ మనసంతా జీజీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ జీజీనేమో అక్కలేదు తొక్కలేదు జాన్తో ఫుల్ రొమాన్స్ లో బిజీగా ఉంటుంది. అంతా అయిపోయాక జీజీ అంటుంది ఇక నువ్వు వర్క్ కు వెళ్ళు అంటే అతను కానీ నువ్వే కదా రెస్ట్ తీసుకోమన్నావు, లేదంటే త్వరగా ముసలోన్ అయిపోతాను కదా, అయినా ఎందుకు అలా అన్నావు, నేనేమన్నా ముసలోన్నా అని అడిగితే ఆమె అంటుంది లేదంకుల్ నువ్వు ముసలివాడు ఎలా అవుతావు, అంకుల్ జాన్ అందరికంటే చాలా యంగ్ అని అంటే మెల్లగా ఆమె నెక్ పట్టుకొని కిస్ చేస్తే ఒక్కసారిగా ఆమె పైకి వస్తాడు. తన గ్లాసెస్ తీసేసి మళ్ళీ రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. ఇంకో పక్క డాంగ్ కోపంగా షింగ్ ఆఫీస్ కి వచ్చి నేను నీ ఫియాన్సీని కానీ నువ్వు హాన్ ఎలా పెళ్లి చేసుకున్నావు, నన్ను మోసం చేసావు అని అరుస్తాడు. దానికి ఆమె మోసం ముందే నువ్వు చేసావు, ఇప్పుడు నీ ఎఫ్ఐఆర్ బయటపడింది కాబట్టి మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్, ఇక ఇక్కడ నుండి నడు అని అంటే అతను నువ్వు డబ్బు కోసమే నన్ను వదిలేసావు కదా అని అనేసరికి అతని చంప పగలగొడుతుంది. అతను తిరిగి కొట్టబోతుంటే ఆమె అతని చేయి విరిచి గట్టిగా ఒకటి బీక్తుంది. అంతలోనే హాన్ అక్కడికి వచ్చి అది చూస్తాడు. హనీ నేను నీ లిప్స్టిక్ ఇవ్వడానికి వచ్చాను అని అంటే ఆమె ఇచ్చావు కదా ఇక వెళ్ళు అని అంటుంది. అతను హనీ నువ్వెప్పుడు ఇంత కోపంగా ఎందుకుంటావు అని అడిగితే డాంగ్ కింద నుంచి లేచి నువ్వొక ప్రెట్టి బాయ్వి అనగానే హాన్ కి బీపీ లేస్తుంది. ఎందుకంటే ప్రెట్టి అని ఆడవాళ్ళని పిలుస్తారు కదా, అతని హ్యాండ్సమ్ అనుకున్న ప్రెట్టి అని పిలిచేసరికి కోపంతో నేనేమి అల్లాటప్పగాన్ని కాదు షింగ్ హస్బెండ్ ని అని చెప్తాడు. వెంటనే బాడీ గార్డ్స్ కూడా వచ్చి డాంగ్ ని తీసుకెళ్లిపోతారు. ఇక్కడ హాన్ ఏమో బుంగమూతి పెట్టి బేబీ నాకు అస్సలు నచ్చట్లేదు, నేను నిజంగానే మేల్ మోడల్ లో కనిపిస్తున్నానా అని అడుగుతాడు. పాపం ఆమె జాలి కూడా లేకుండా అలాగే ఉన్నావులే ఇక వెళ్ళు అంటుంది. అతను చేయి పట్టుకుని నేను వెళ్ళను బేబీ మనం ఇంకా ఆఫీస్ లో ట్రై చేయలేదు కదా, ఇక్కడే ఒకసారి ట్రై చేయకూడదు అని రొమాంటిక్ గా అడుగుతాడు. ఆమె వెటకారంగా నవ్వుతూ అతన్ని పట్టుకుంటుంది. అంతే నెక్స్ట్ సెకండ్ షింగ్ బాడీ గార్డ్స్ హాన్ని గాల్లోకి ఎత్తి బయట నూపుతారు. ఇంకో పక్క జాన్ జీజీతో ఈ రోజు ఫ్యామిలీ మొత్తం ఓల్డ్ విల్లాలో డిన్నర్ కి వెళ్తున్నామని అంటే ఆమె నేను రాను నా బాడీ మొత్తం నొప్పులుగా ఉంది, అయినా మన పెళ్లి గురించి మీ పేరెంట్స్ కి తెలియదు కదా అని అంటే అతను ఆమెకు దగ్గరగా వచ్చి నీకు నీ సిస్టర్ ని కలవాలని లేదా అని అడుగుతాడు. అంతే ఆమె ఒక్కసారిగా లేచుకొని వస్తాను అంటుంది. వాళ్ళిద్దరు కారులో విల్లాకొస్తారు. రాగానే షింగ్ ని చూసి చాలా హ్యాపీగా పరిగెత్తుకెళ్లి హక్ చేసుకుంటుంది. అప్పుడు షింగ్ నువ్వు ఇన్ని రోజులు ఏం చేసావు అని అంటే ఆమె నేను షార్ట్ డ్రామాస్ చూసాను అని అంటుంది. కానీ రియాలిటీలో ఆమె జాన్ తో ఫుల్ రొమాన్స్ చేసి ఉంటుంది. అంతే కంటిన్యూ చేస్తూ రాత్రి అవ్వగానే పడుకుంటున్నానక్క అని శుద్ధపూసలాగా చెప్తుంది. ఆ తర్వాత హాన్ ని పక్కకు నెట్టేసి తనే షింగ్ చేయి పట్టుకుని లోపలికి వెళ్తుంది. అప్పుడు హాన్ ఈ జీజీ ఏంటి గోడకున్న బల్లిలాగా అతుక్కుపోయి ఉంటుంది అని తిడుతుంటే
చెప్తుంటే జాన్ సీరియస్ గా ఇంకోసారి ఆమె పేరు ఎత్తావంటే జాగ్రత్త అని అంటాడు. దాంతో హాన్ డాడ్ నేను మీ కొడుకుని మీరు ఆమె కోసం నా మీద ఇంత పార్షియాలిటీ చూపిస్తున్నారేంటి? చూస్తుంటే జీజీ మీ వైఫ్ నాకు స్టెప్ మామ్ లా అనిపిస్తోంది అంటాడు. ఆ మాటకి హాన్ ఫేస్ లో ఒక స్మైల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత హాన్ పరిగెత్తుకుంటూ వెళ్లి తన గ్రాండ్ పేరెంట్స్ ని హక్ చేసుకుంటాడు. అప్పుడు షింగ్ జీజీతో వీళ్ళని గ్రాండ్ పేరెంట్స్ అని పిలువు అని పరిచయం చేస్తుంటే జీజీ మనసులో నేను ఆల్రెడీ అంకుల్ జాన్ వైఫ్ ని అలాంటప్పుడు వీళ్ళని గ్రాండ్ పేరెంట్స్ అని పిలవడం కరెక్ట్ కాదు కదా, అయినా పర్లేదులే పిలిస్తే ఏం పోయింది అని అనుకుని హలో గ్రాండ్ పా హలో గ్రాండ్ మా అని విష్ చేస్తుంది. అప్పుడు గ్రాండ్ పా ఈమె ఎంత క్యూట్ గా ఉందో, నువ్వు కూడా మా జాన్ ఫ్యామిలీలోనే పెళ్లి చేసుకోమ్మా అని జాన్ కి చెప్తాడు. జీజీ కోసం మంచి అబ్బాయిని వెతుకు అని. దానికి అతను లేదు ఆమె ఇంకా చిన్నపిల్ల అని దాటేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ తింటుంటారు. అప్పుడు గ్రాండ్ పా జాన్ తో జాన్ ఇక నువ్వు కూడా ఒక పార్ట్నర్ ని వెతుక్కోవాలి అని అంటే జీజీ మనసులో అయ్యో ఈ అంకుల్ ని కూడా పెళ్లి కోసం ఫోర్స్ చేస్తున్నారన్నమాట, అంటే ఇతను కూడా ఫ్యామిలీ ప్రెషర్ నుండి తప్పించుకోలేడన్నమాట అని అనుకుంటుంటే గ్రాండ్ మా అంటుంది జియాంగ్ నీకు పర్ఫెక్ట్ మ్యాచ్, మీరిద్దరు ఒక్కటైతే మాకు చాలా హ్యాపీ అంటే హాన్ అంటాడు డాడ్ మీరు ఆంటీని పెళ్లి చేసుకున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పగానే అది విన్న జీజీ ముఖం మాడి మసవుతుంది. అప్పుడు జాన్ అంటాడు మామ్ డాడ్ నా విషయం నేనే చూసుకోగలను అని చెప్పి జీజీ వైపు చూస్తాడు. జీజీ మనసులో ఇతను నన్నెందుకు ఇలా చూస్తున్నాడు, అది ఇంత సీరియస్ మూమెంట్ లో వీడికి అస్సలు భయమే లేదు, దొరికిపోతామని కూడా లేదు అని తిట్టుకుంటుంటే జాన్ చెప్తాడు నేను ఆల్రెడీ నా పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకున్నాను, సరైన టైం వచ్చినప్పుడు అందరికీ అనౌన్స్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్స్ తీసుకుంటారు. జాన్ ఇమ్మీడియట్ గా సర్టిఫికేట్ తీసుకొని నువ్వెక్కడైనా పోగొట్టుకుంటావు, సో నేనే జాగ్రత్తగా దాస్తానంటే ఆమె కనీసం ఒక్కసారి చూడు నువ్వు అని అంటే అతను తర్వాత చూడొచ్చులే ముందు సెలబ్రేట్ చేసుకుందాం అని ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. అక్కడ ఆమెకి నచ్చినవన్నీ ఆర్డర్ చేపించుకొని ఫుల్ గా లాగిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు జాన్ ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చి ఇది నీకోసమే, నీకు నచ్చినంత డబ్బు ఖర్చు చేసుకో, దీనికి లిమిట్ లేదు అని అంటే ఆమె అడుగుతుంది కార్డ్ ఇవ్వడం ఎందుకు అని. ఎందుకేంటి నువ్వు ఆల్రెడీ నా వైఫ్ వి, నా డబ్బు ఖర్చు పెట్టే హక్కు నీకుంది కదా అని అంటే ఆమె ఇంకా ఎక్సైట్మెంట్ తో సరే సరే ఫుల్ గా ఖర్చు పెట్టేస్తాను అని అంటుంది. అంతలోనే అక్కడికి జియాంగ్ వచ్చేస్తుంది. దాంతో ఆమె టెన్షన్ తో టేబుల్ కింద దాక్కుంటుంది. పైగా జియాంగ్ తన ఫ్రెండ్ తో కలిసి వస్తుంది. జాన్ ని చూసి మీరిక్కడేం చేస్తున్నారు అని అడిగితే అతను జస్ట్ బిజినెస్ కోసం వచ్చానని చెప్తాడు. పైగా అక్కడ జీజీ పర్స్ చూసి ఫీమేల్ క్లయింటా ఎక్కడుందామే అని అడిగితే జీజీ టేబుల్ కింద నుండి టెన్షన్ తో అతని కాళ్ళపై ఒకటే కొడుతుంది. అతను ఆమె వాష్రూమ్ కెళ్ళింది అని కవర్ చేస్తాడు. జియాంగ్ అక్కడ ఫోన్ చూసి ఇక్కడ ఫోన్ కూడా మర్చిపోయారు అని అనగానే అతను వెంటనే దాన్ని లాక్కొని క్లయింట్ అనుకుంటా, ఆమె చాలా కేర్లెస్ పర్సన్ అని అంటాడు. జీజీ కింద నుండి అతన్ని గిల్లుతూ ఉంటే అతను ఒకటే టైప్ ఆఫ్ సౌండ్స్ చేస్తుంటాడు. జియాంగ్ ఏమైంది నీ గొంతుకి అని అడుగుతుంది. కానీ అంతలోనే తన ఫ్రెండ్ జియాంగ్ అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది. అప్పుడు జాన్ ఆమె వెళ్లిపోయింది బయటికి రా అని అంటే జీజీ బయటికి రాబోతూ ఆమె తల జాన్ కాళ్ళకు తగిలి అతని కాళ్ళ మధ్య నుండి బయటకు వస్తుంది. జాన్ కి దెబ్బకి టెన్షన్ అయి చుట్టుపక్కల చూస్తూ జీజీ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఇంతసేపు కింద దాక్కొని నా కాళ్ళు తిమ్మిరి లెక్కాయి అని లేచి డైరెక్ట్ గా అతని ఒళ్ళో కూర్చుంటుంది. లేవబోతూ జారి అతని పైన పడుతుంది. దాంతో ఇద్దరికి యాక్సిడెంటల్ కిస్ అవుతుంది. అవ్వాల్సినవన్నీ అయ్యాయి గానీ జస్ట్ యాక్సిడెంటల్ కిస్ కి ఇద్దరు షాక్ అవుతారు. అయ్యో నేను కావాలనే చేయలేదు అని అంటే జాన్ మాత్రం కంట్రోల్ తప్పుతాడు. ఆమెను గట్టిగా పట్టుకొని ఇంకా ఆగలేకుండా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంతే అక్కడే రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కార్లోకి వచ్చి కూడా జీజీ కేక్ తింటూ ఉంటుంది. అతను అడుగుతాడు ఇంకా నీ కడుపు నిండలేదా మళ్ళీ తింటున్నావు అని అంటే ఆమె ఎక్కడ కడుపు నిండుతుంది, నా కడుపు కనీసం నిండనిచ్చావా, రెస్టారెంట్ లోనే రొమాన్స్ స్టార్ట్ చేసావు కదా అని మనసులో అనుకుంటే జాన్ అంటాడు మనకింకా కొంచెం టైం ఉంది అని అంటే ఆమె అంటే ఏంటి ఏం చేయబోతున్నావు అని అడిగే లోపే అతను ఆ కేక్ పక్కన పెట్టి ఆమెకి క్లోజ్ గా వచ్చి కిస్ చేయబోతుంటాడు. ఆమె ఆపుతూ నువ్వు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావా అని అంటే ఏం చేయను, నువ్వు నా ఎదురుగా ఉంటే కంట్రోల్ అవ్వలేకపోతున్నాను అని మళ్ళీ అక్కడే పని కానిస్తాడు. ఆ తర్వాత జీజీ తన బట్టలు వేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు సింగిల్ గా ఉన్నావు కదా అందుకే ఛాన్స్ దొరకగానే ఇలా ఆకలితో ఉన్న తోడేళ్ళ నా మీద పడిపోతున్నావు అని అంటే అతను ఓయ్ లిటిల్ గర్ల్ అసలు నువ్వు అన్న మాటకు అర్థం ఏంటో నీకు తెలుసా అని అంటే ఆమె నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తుంటే నీకు నా మీద కేవలం ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే ఉందేమో అనిపిస్తుంది అని అంటే ఫిజికల్ అట్రాక్షనా అని చెప్పి ఆమె చేయి పట్టుకుని ఫస్ట్ ఇది చెప్పు ఫిజికల్ అట్రాక్షన్ అంటే ఏంటో అని కిస్ చేయబోతుంటే ఆమె లేదు లేదు చాలా లేట్ అయిపోయింది నేను పడుకోవడానికి వెళ్ళాలి అని కార్లో నుంచి దిగిపోతుంది. ఆమె దిగగానే షింగ్ చూసేస్తుంది. డౌట్ తో నువ్వు అంకుల్ కార్లో ఉన్నావేంటి అని అడిగితే జీజీ టెన్షన్ తో అది అక్క నేను నా క్లాస్మేట్స్ తో డిన్నర్ కలిసి వెళ్ళాను వస్తుంటే దారిలో అంకుల్ కనిపించారు అంతే అని ఒక్కసారిగా షింగ్ చేయి పట్టుకుని అక్క నేను ఎంత మిస్ అయ్యాను పద ఈ రోజు మన ఇద్దరం కలిసి పడుకుందాం అని అంటే షింగ్ కూడా సరే అంటుంది. ఇదంతా విన్న జాన్ జీజీ వైపు గుర్రుమని చూస్తుంటే జీజీ మనసులో
కారులో ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పేసి నాతో ఫార్వర్డ్ అవ్వబోయావు కదా, దానికి ఇదే పనిష్మెంట్, ఒంటరిగా పడుకో అని నవ్వుకుంటూ షింగ్ తో వెళ్లిపోతుంది. ఆ తర్వాత జీజీ హాన్ పిల్లోని రూమ్ బయటికి ఇసిరి నొక్కుతుంది. అతను ఇది అస్సలు బాలేదు, ఇది నా రూమ్ అని అరుస్తున్నా కూడా ఆమె గింత కూడా పట్టించుకోదు. ఈ రాత్రి మాత్రం ఇది నాది, మా అక్క రూమ్, నీకు పడుకోవాలనుంటే వెళ్లి అంకుల్ జాన్ తో పడుకో అని అతని ముఖం మీద డోర్ క్లోజ్ చేసేస్తుంది. దాంతో పాపం అతని ముక్కు డోర్ కి గుద్దుకుంటుంది. ఇంకో పక్క రూమ్ లో షిన్ కి జీజీ మెడ మీద ఒక లవ్ బెడ్ కనిపిస్తుంది. ఇదేంటి అని అడిగితే జీజీ దాన్ని దాచేస్తూ బాబోయ్ ఈ అంకుల్ కావాలనే మార్క్స్ పెట్టాడు అని మనసులో తిట్టుకుంటూ బయటికి, అది అక్క ఆ రోజు జరిగిన వన్ నైట్ స్టాండ్ కి ఈ రోజు వరకు గుర్తులున్నాయక్క అని చెప్తే షింగ్, అది జరిగి చాలా రోజులైంది, ఇప్పటి వరకు ఇవి తగ్గిపోవాలి కదా అని అంటే, అక్క నీకు తెలుసు కదా నా స్కిన్ ఎంత సెన్సిటివో అని చెప్తుంటే షింగ్ అనుమానంగా, నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా, ఇప్పుడే చెప్తే నేను కోప్పన్ను అని అడుగుతుంది. దానికి ఆమె, అక్క నీ దగ్గర నేనేం దాస్తాను, నేను నీ ముద్దుల శుద్ధపూస చెల్లిని కదా అని పడుకుని యాక్టింగ్ చేస్తూ బ్లాంకెట్ కప్పేసుకుంటుంది. మనసులో ఏమో ఈ ముసల్ అంకుల్ గాడు నా మీద స్ట్రాబెరీస్ వదిలేశాడు, ఈ రాత్రి వాడికి అస్సలు నిద్రనే పట్టకూడదు అని శపిస్తుంది. పాపం నిజంగానే ఇంకో పక్క జానికి నిద్ర పట్టదు, ఎందుకంటే హాన్ ఊరికే అతన్ని కాళ్ళతో తన్నుతూ ఉంటాడు. దాంతో రియలైజ్ అయ్యి, పాపం ఈ రోజు కారులో నేను జీజీతో కొంచెం అతి చేశాను, అందుకే భయపడి ఉంటుంది, నెక్స్ట్ టైం నుండి కొంచెం జెంటిల్ గా ఉండాలి అని అనుకుంటాడు. మార్నింగే ఇద్దరు సిస్టర్స్ మాత్రం హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటుంటే హాన్ నిద్ర ముఖం వేసుకుని వచ్చి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని అంటాడు. కానీ ఇక్కడ జాన్ మాత్రం నిద్ర లేక నీరసంగా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వేసుకుని వస్తాడు. జీజీ మనసులో సూపర్, రాత్రి నేను పెట్టిన శాపం మామూలుగా పనిచేయలేదు అని ఫుల్లీ హ్యాపీ అయిపోతుంది. మనోడు వెంటనే జీజీ వైపు గుర్రుమని చూస్తూ, నీకు నిద్ర ఎలా పట్టింది అని అడుగుతాడు. ఆమె షింగ్ భుజం మీద తలవాల్చి, నాకు మా అక్కతో ఉంటే నిద్ర పట్టకుండా ఎలా ఉంటుంది, కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం సరిగ్గా పడుకోలేనట్టున్నారు అని అంటే హాన్ అంటాడు, అవును డాడ్ కి నిద్రపోవడంలో కొంచెం ప్రాబ్లం ఉంది, ఆయనకి ఇన్సోమ్నియా ఉంది అంటే జీజీ మనసులో, కానీ నాతో ఉన్నప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా పడుకుంటాడు కదా అని అనుకుని ఇమ్మీడియట్ గా అతని దగ్గరికి వెళ్ళి, మీకు డైలీ నిద్రపోవడంలో ప్రాబ్లం ఉందా అని అడిగితే అతను, అవును కానీ నాకు కొద్ది రోజుల ముందే ఇన్సోమ్నియాకి ఒక మంచి ట్రీట్మెంట్ దొరికింది అని అంటే ఆమె, ఏంటా ట్రీట్మెంట్ అని అడిగితే అతను ఆమె చెవి దగ్గరకు వచ్చి, నీతో కలిసి పడుకోవడం అని అనగానే ఆమె అతని పక్కకు నెట్టి, ఛీ నువ్వెంత గలీజ్ ఓల్డ్ మ్యాన్ వి అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో షింగ్ ఆఫీస్ లో వర్క్ చేసుకుంటుంటే హాన్ ఆమె కోసం లంచ్ బాక్స్ పట్టుకొని వస్తాడు. ఆమె షాక్ అయి, నీకు వండడం కూడా వచ్చా అని అడిగితే, మరేమనుకున్నావు, నేనేం తక్కువ అని కాదు, పెద్ద తోపు తురుముకాన్ని అని టిఫిన్ బాక్స్ ఓపెన్ చేస్తూ, త్వరగా తిను చల్లారిపోతుంది అని స్వయంగా ఆమెకు తినిపించడం స్టార్ట్ చేస్తాడు. అతను ఒక స్మైల్ ఇచ్చి, ఈమెకు నా మీద లవ్ పుట్టలేదు కదా, పుట్టేలా చేస్తా అని అనుకుంటూ ఒక్కసారిగా కిస్ చేస్తాడు. అప్పుడు షింగ్, వీక్లీ వన్ టైం మిషన్ గుర్తుందా అని అడిగితే హాన్, ఏ మిషన్, అదే మన పెళ్లికి సంబంధించిన ఫిజికల్ కాంటాక్ట్ అని చెప్పగానే హాన్ తెగ బ్లష్ అయిపోతాడు. షింగ్ అతనికి క్లోజ్ గా వస్తూ, నీకు ఆఫీస్ రొమాన్స్ అంటే చాలా ఇష్టం కదా, అయితే పద ఇప్పుడే ట్రై చేద్దాం అని అతన్ని నిలబెట్టి అతని షర్ట్ బటన్స్ విప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత స్క్రీన్స్ క్లోజ్ అయిపోతాయి. సో ఇద్దరి మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు సిస్టర్స్ కూర్చొని తింటుంటే అక్కడికి హాన్ కజిన్ వస్తాడు. జాన్ అతన్ని చూసి, ఒరేయ్ నువ్వు ఇంకా బాగుపడ్డావా లేదా అని తిడతాడు. హాన్ అతన్ని చూసి తెగ హ్యాపీ అవుతూ, బ్రో వచ్చేసావా ఫైనల్ గా అని అంటే, అంతలోనే అక్కడ ఉన్న జీజీని చూసి వాడు భయంతో వణికిపోతూ హాన్ వెనుక దాక్కుంటాడు. బ్రో ఈ రాక్షసి ఇక్కడ ఉందేంటి, నన్ను కాపాడు అని అరిస్తే హాన్, ఎందుకేమైంది, అసలు ఈమె నీకెలా తెలుసు అని అడుగుతాడు. కజిన్ కవర్ చేస్తూ, అంకుల్ నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను ఇప్పుడే వచ్చేస్తా అని జారుకోవాలని చూస్తాడు. కానీ జీజీ సీరియస్ గా, ఆగు ఇప్పుడే ఇక్కడికి రా అని అరుస్తుంది. వాడు భయపడుతూ వెనక్కి తిరుగుతాడు. యాక్చువల్ గా వాళ్ళిద్దరు స్కూల్ టైం క్లాస్మేట్స్ అన్నమాట. అప్పట్లో ఆ కజిన్ అందరినీ భయపెట్టే నెంబర్ 1 బుల్లిగాడు. వాన్నే జీజీ ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు దాగిచ్చుంటుంది. పైగా వాడితో కాలేజ్ లో మొత్తం ఊడిగం చేయించుకుంటుండే. దాంతో వాడు ప్రెసెంట్ లో ఈమెను చూడగానే భయపడతాడు. ఆ కజిన్ జీజీకి సైగలు చేస్తూ ఆమె చేయి పట్టుకుని పక్కకు లాక్కెళ్తాడు. ప్లీజ్ ఆ స్కూల్ మ్యాటర్ ని మాత్రం ఇక్కడ దాచిపెట్టు అని అంటే ఆమె సరే అనడంతో ఇద్దరు పింకీ ప్రామిస్ చేసుకుంటారు. అంతలోనే మనకి ఎక్కడి నుంచో కాలుతున్న వాసన వస్తుంది. అదే దూరం నుంచి జాన్ వీళ్ళిద్దరిని చూస్తూ ఫుల్ జెలస్ గా ఫీల్ అవుతుంటాడు. మీరిద్దరు ఇక్కడ ఏం గుసగుసలాడుకుంటున్నారు అని అడిగితే జీజీ ఏం లేదు అంటుంది. ఆ కజిన్ మనసులో, ఈ అంకుల్ ఏంటి నన్ను ఇలా చూస్తున్నాడు, చూస్తున్న చూపు చూస్తుంటే ఇప్పుడే నన్ను లేపేసేలా ఉన్నాడే అని భయపడతాడు. అప్పుడు జాన్, జీజీ నీకు స్కూల్ టైం అయింది, నేనే డ్రాప్ చేస్తాను అని చెయ్యి పట్టుకొని తీసుకెళ్లిపోతాడు. కారులో ఏమో జీజీ ఫోన్ చూస్తూ పళ్ళు ఇకిలించుకుంటూ నవ్వుతుంది. అది చూసి జాన్, ఏంటి మళ్ళీ ఏదో డ్రామా చూస్తున్నావా అని అడిగితే ఆమె, కాదు ఆ కజిన్ బాడీకి రిలేటెడ్ కొన్ని ఫొటోస్ చూస్తున్నాను, పిచ్చ ఫన్నీగా ఉన్నాయి, అయినా వాడు ఇలాంటి 6 ప్యాక్స్ బాడీ తయారు చేస్తారని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు అని వినగానే మళ్ళీ మనకి ఎక్కడో కాలుతున్న స్మెల్ వస్తుంది. మనోడు
మనోడు జలస్ తో ఆ ఫోటోని డిలీట్ చేసేస్తాడు. ఇలాంటి పనికిమాలిన విషయాలు చూడకు అని అంటే ఆమె ఎందుకు డిలీట్ చేసావు, నేను ఇంకా సరిగ్గా చూడనే లేదు అని అరుస్తుంది. అప్పుడు అతను నువ్వు వేరే అబ్బాయిల వైపు చూడడానికి వీల్లేదు, ప్రస్తుతానికి నీ చదువు మీద ఫోకస్ పెట్టు, అయినా నువ్వు నా వైఫ్ వి, జాన్ ఫ్యామిలీకి కాబోయే యంగ్ లేడీవి, కాబట్టి ప్రతి విషయంలోనూ పద్ధతిగా ఉండాలి అని చెప్తుంటే ఈ సుప్రభాతం వినలేక తన చెవులు మూసుకొని ఈ అంకుల్ మళ్ళీ సోది స్టార్ట్ చేశాడు అని మనసులో తిట్టుకుంటుంది. ఆ తర్వాత జీజీ తన ఫ్రెండ్ ఇద్దరు క్లాస్ రూమ్ లోకి వెళ్తారు. అక్కడ క్లాస్మేట్స్ అందరూ పార్టీ చేసుకుంటుంటే ఆ కజిన్ కూడా అక్కడే ఉంటాడు. ఆ తర్వాత క్లాస్మేట్స్ అందరూ ఫుల్ గా డ్రింక్ చేసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. కజిన్ టర్న్ రాగానే ఇక్కడున్న ఏ అమ్మాయికైనా నీ లవ్ కన్ఫెస్ చెయ్యి అని డేర్ ఇస్తారు. కజిన్ జీజీ వైపు చూస్తూ జీజీ నువ్వు నాకు చాలా అని ఒక్కసారిగా నేను నిన్ను లైక్ చేస్తున్నాను అని గట్టిగా చెప్తాడు. కానీ మళ్ళీ ఇదే టైంలో మనకి ఎక్కడ మాడిపోతున్న వాసన వస్తుంది. అంటే అక్కడికి జాన్ వచ్చాడనమాట. అతను ఫుల్ జలస్ తో ఉంటాడు. అతన్ని చూసి ఫ్రెండ్ జీజీతో నీ హస్బెండ్ వచ్చేసాడు అంటే జీజీ నిద్ర ముఖంతోనే అదే ఫుల్ డ్రింక్ లోనే ఎవరొచ్చారు అని అరుస్తుంది. ఇక్కడ ఫుల్ గా తాగున్న జీజీ జాన్ ముఖం పట్టుకొని ఒక్కసారిగా అతని పైన జారి పడుతుంది. దాంతో అతను ఆమె ఒళ్ళోకి తీసుకొని వెళ్ళిపోతాడు. జాన్ జీజీని ఇంటికి తీసుకొచ్చి ఆమె షూస్ విప్పబోతుంటే ఆమె కాళ్ళు చేతులు ఆడిస్తూ నాకు ఇంకా కావాలి అని అరుస్తుంది. అతను అసలు నీకు డ్రింక్ చేసే ధైర్యం ఎలా వచ్చింది అని కోప్పడతాడు. ఆమె కొడుతూ నాటకాలు ఆపండి, మీ కళ్ళల్లో నేను ఎప్పుడు ఒక ట్రబుల్ మేకర్నే కదా అని అంటుంటే అతను నేనెప్పుడు అలా అన్నాను అని అంటే ఆమె అంటుంది అందుకే కదా నా మీద ఎప్పుడు పెత్తనం చెలాయిస్తావు, ఇది చెయ్యి అది చేయకొని నా నెత్తి మీద కుంపట్లా కూర్చుని ఉంటావు అని అంటే జాన్ నువ్వు నా వైఫ్ అందుకే అలా చెప్తున్నాను అని అంటాడు. ఏం వైఫ్, ఇది ఒక సీక్రెట్ మ్యారేజ్, ప్రతిరోజు నేను దొంగలా బతకాల్సి వస్తుంది, మీ మమ్మీ ముందు నీ కొడుకు ముందు ఈ విషయం చెప్పే ధైర్యం నీకుందా అని అంటే అతను అంటాడు నువ్వే కదా నన్ను వద్దని ఆపావు అని చెప్పగానే ఆమె అతన్ని పక్కకు నెడుతూ అవును నేను చెప్పాను, ఎందుకంటే నేను మా అక్కకి దూరం అవ్వకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు నా దగ్గర అంతకంటే మంచి ఆప్షన్స్ ఉన్నాయి, నేను మీ కజిన్ నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే జాన్ పిచ్చ కోపంతో ఏమన్నావు అని అడుగుతాడు. ఆమె బెడ్ పైకి ఎక్కి అవును అతనితోనే పెళ్లి చేసుకుంటాను, అయినా మేమిద్దరం సేమ్ ఏజ్ గ్రూప్ కదా, పైగా ఈ విషయాన్ని దాచాల్సిన అవసరం కూడా ఉండదు అని అంటుంది. అంతలోనే ఆమె కింద పడబోతుంటే అతను పట్టుకుంటాడు. ఆమె నన్ను టచ్ చేయకండి అని సీరియస్ అవుతుంటే అతను ఇలాంటి విషయం గురించి ఆలోచించడం కూడా మానే అని తిడతాడు. ఆమె నిద్రలోకి జారుకోగానే అతను ఆమెను సరిగ్గా పడుకోబెట్టి చాలా సాడ్ గా చూస్తూ జీజీ నిన్న అసలు నేనేం చెయ్యాలి అని అనుకుంటాడు. నెక్స్ట్ డే జీజీ కళ్ళు తెరిచి చూస్తుంది. తాగిందంతా తలకి ఫుల్ ఎక్కుంటది. నిన్న రాత్రి నేను ఇంటికి ఎలా వచ్చానబ్బా అని డౌట్ తో ఆలోచిస్తుంటుంది. ఇంకో పక్క మనోడు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాడు. కానీ జీజీ నిన్న రాత్రి అన్న మాటల మీద ఫుల్ కోపంతో ఉంటాడు. ఆమెతో మాట్లాడకుండానే ముందే లేచి వెళ్ళిపోతాడు. ఇతనికి కూడా పీరియడ్స్ ఏమన్నా వస్తాయా, మూడు ఎప్పుడు ఇలా ఉంటుంది అని అనుకుంటూ జీజీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి రాగానే జాన్ నిన్ను సొంతంగా స్కూల్ కి వెళ్ళమన్నారు, పైగా ఇప్పుడు వాటర్ పైప్స్ రిపేర్ అయిపోయాయి కదా, నిన్ను వేరే బిల్డింగ్ కి కూడా షిఫ్ట్ చేయమన్నారు అని చెప్పగానే జీజీ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటుంది. కానీ అతను బిజీగా ఉంటాడేమోనని ఆగిపోతుంది. ఇక్కడేమో కజిన్ గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు జాన్ అతన్ని ఎలా చూస్తాడంటే ఏదైనా ఇస్తే అక్కడే ఉప్పు పాత్ర పెట్టేలా చూస్తాడు. జీజీ మ్యాటర్ తీసి ఒక్కసారిగా అతనిపై ఆరుస్తాడు. కోపంగా దగ్గరకొచ్చి ఒరే గాడిద విధవా, జీజీ డ్రింక్ చేయడానికి నువ్వే కదా తీసుకెళ్లావు అని అడిగితే వాడు లేదు అంకుల్ నేను తీసుకెళ్లలేదు అంటాడు. కానీ జాన్ వినకుండా వాడికి 2 గంటల పాటు పనిష్మెంట్ ఇస్తాడు. వాడు అంకుల్ కోప్పడకండి ప్లీజ్ సారీ అని అంటున్నా కూడా వినడు. జియాంగ్ బయటకు వచ్చి చూస్తే కజిన్ కి పనిష్మెంట్ ఇచ్చి ఉండడం కనిపిస్తుంది. ఈ జాన్ జీజీ కోసం ఇతనికి పనిష్మెంట్ ఇస్తున్నాడా అంటే ఆమె గురించి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు అని వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని డౌట్ వస్తుంది. ఇంకో పక్క జీజీ కూర్చొని జాన్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె అతని ఇంటి బయట కూర్చొని సాంగ్స్ వింటూ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అతను రాగానే హ్యాపీగా వెళ్లి కార్ డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ మనోడు ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. జీజీకి ఏం అర్థం కాదు. ఇమ్మీడియట్ గా ఫ్రెండ్ కి కాల్ చేసి అసలు ఆ రోజు ఏం జరిగిందే, ఫ్రెండ్ ఆ కజిన్ నీకు లవ్ కన్ఫెస్ చేశాడు, కరెక్ట్ గా అదే టైం కి నీ హస్బెండ్ వచ్చాడు అని చెప్పగానే జీజీ షాక్ అవుతూ ఆ కజిన్ గాడికి పిచ్చి పట్టిందా ఏంటి అని తిట్టి ఒకవేళ నీ హస్బెండ్ నిన్ను ఇగ్నోర్ చేస్తే నువ్వేం చేస్తావు అని అంటే ఫ్రెండ్ అఫ్ కోర్స్ బుజ్జగించి కూల్ చేస్తాను, నీ దగ్గర ఉన్న వజ్రాయుధాన్ని వాడేయి, క్యూట్ గా బిహేవ్ చేయి, అంతే కూల్ అయిపోతారు, ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకోటి ట్రై చేయి, నిన్ను నువ్వే అతనికి గిఫ్ట్ గా ఇచ్చేయి అని అనగానే ఆమె ఏం తెలియని బొప్పిలాగా దాని అర్థం ఏంటి అని అడుగుతుంది. ఫ్రెండ్ ఇమ్మీడియట్ గా అంటే నువ్వు అతని ముందు ఫుల్ గా రెడీ అయి వెళ్ళు, నీ హాట్నెస్ ని అతను అస్సలు తట్టుకోలేడు కాబట్టి అప్పుడు చూద్దాం ఎంత వరకు కంట్రోల్ చేసుకుంటాడో అని చెప్పగానే మన జీజీ తెగ బ్లష్ అయిపోతుంది. జాన్ ఇంటికి రాగానే అక్కడ ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ పెట్టుంటుంది. ఇదే
ఏంటి అని చూస్తుండగా అంతలోనే అందులో నుంచి జీజీ ఒక్కసారిగా బయటకొచ్చి సర్ప్రైజ్ అంటుంది. అది చూసి అతను ఫస్ట్ స్మైల్ చేయబోయి వెంటనే గుర్తొచ్చి "హహ, నేను కోపంగా ఉన్నాను కదా అని ముఖం సీరియస్ గా పెట్టి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఆమె నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు కదా, ఏం చేయాలో అర్థం కాక నేనే ఇలా వచ్చాను అని అంటే నేను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నానో నీకు తెలీదా అని అడుగుతాడు. ఆ రోజు నేను ఫుల్ గా తాగేశాను కదా, నాకేం గుర్తులేదు అని అంటే అతను వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఫస్ట్ అని అనగానే ఆమె బాక్స్ లో నుంచి బయటకు వచ్చి అతన్ని వెనక నుండి గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను నీకు వద్దు అని అనుకుంటున్నావు కదా, అసలు నేను ఏం చేశానో కూడా నాకు తెలీదు, పైగా పనిష్మెంట్ ఇస్తున్నావు, కనీసం నా తప్పేంటో అయినా కూడా చెప్పండి అని అడగగానే అప్పుడు జాన్ నోరిప్పుతాడు. ఆ రోజు నువ్వు తాగిన మత్తులో మేమిద్దరం సేమ్ ఏజ్ గ్రూప్, పైగా ఈ పెళ్లి విషయాన్ని ఎవరికి దాచాల్సిన అవసరం లేదు కాబట్టి నేను నీ కజిన్ నే పెళ్లి చేసుకుంటాను అని అన్నావు గుర్తుందా అని చెప్పగానే ఆమె షాక్ అవుతూ నిజంగానా, నేనంత పిచ్చివాగుడు వాగానా, ఆ తాగిన మత్తులో ఏదో వాగేశాను అంతే, నేను అతన్ని జస్ట్ బ్రదర్ లా ట్రీట్ చేస్తాను అని అతని చేయి పట్టుకుని ఒకటే బ్రతిమలాడుతుంది. ఐఎమ్ సో సారీ, ఇకపై ఎప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడను, లాస్ట్ కి డ్రింక్ చేసినా సరే ప్రామిస్ నేను జస్ట్ మిమ్మల్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని అంటే అతను ఇకపై నువ్వు అస్సలు డ్రింక్ చేయకూడదు అని కండిషన్ పెడతాడు. ఆమె సరే సరే అని నవ్వుతూ అతని బ్లేజర్ విప్పి గట్టిగా హగ్ చేసుకుంటుంది. అయితే నన్ను పనిష్ చేయండి, నేను పెద్ద తప్పు చేశాను కదా అని అనడంతో అతను ఎలాంటి పనిష్మెంట్ అయినా ఓకేనా అని అడుగుతాడు. ఆమె అవును అనగానే ఇమ్మీడియట్ గా కిస్ చేస్తూ బెడ్ పైకి నెట్టేస్తాడు. అలా ఇద్దరు రొమాన్స్ చేసుకుని ఫుల్ గా ఇన్వాల్వ్ అయిపోతారు. అతను సీరియస్ గా అసలు నేను ఇక్కడికి షిఫ్ట్ అవ్వమని నేను చెప్పానా, నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అని అడుగుతాడు. మీరు బిజీగా ఉంటారు కదా, డిస్టర్బ్ చేయొద్దని జియాంగ్ చెప్పింది, అందుకే తర్వాత చెప్దాం అనుకున్నాను, కానీ మీరేమో నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేశారు అని చెప్పగానే అతను ఇమ్మీడియట్ గా ప్యాక్ చేసుకొని రమ్మని చెప్తాడు అతని ఇంటికి. కానీ ఆమె నేను రాను, దానికి జాన్ కాంప్రమైజ్ అవుతూ సరే అయితే నేను ప్రతిరోజు రాత్రి ఇక్కడికే వస్తానులే, ఇంతకీ కేక్ టేస్టీగా ఉందా అని అడుగుతాడు. ఆమె హా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేస్తారా అని అడుగుతుంది. అతను ఆమెను అలానే చూస్తూ లేదు కానీ నాకు నిన్ను ట్రై చేయాలనుంది అని ఒక్కసారిగా ఆమెను సోఫా పైకి నెట్టి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె కూడా అతని మెల్లో చేతులు వేసి రొమాంటిక్ గా కిస్ చేసుకుంటుంది. అంతలోనే బయట నుండి జియాంగ్ గట్టిగా పిలుస్తూ ఉంటుంది జీజీని. జీజీ టెన్షన్ తో నువ్వు ఎక్కడైనా దాక్కో అని జాన్ని అని అంటే అతను నేను దాక్కోవాలా అని యాటిట్యూడ్ చూపిస్తుంటే ఆమె అతనికి ఒక కిస్ ఇచ్చి ప్లీజ్ దాక్కో అని సోఫా వెనుక దాచిపెడుతుంది. ఆమె వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే జియాంగ్ లోపలికి వచ్చి ఇల్లు మొత్తం సోదా చేస్తుంది, ఎవరొచ్చారా ఏంటి అని. ఆ కేక్ చూసి ఇదెవరు తెచ్చారు అని అంటే అంకుల్ జాన్ తెచ్చారు, కానీ ఆయన ఇప్పుడే వెళ్లిపోయారని చెప్తుంది. అంతలోనే జీజీ యాక్టింగ్ చేస్తూ నాకు చాలా నిద్ర వస్తుంది అనేసరికి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత పాపం సోఫా వెనకాల ఇరుక్కుపోయిన జాన్ వైపు చూస్తూ జీజీ నవ్వుతూ సారీ అంకుల్, నేను చాలా ఇబ్బంది పెట్టాను అని అంటే అతను మరి దీనికి బదులుగా నాకు ఎలాంటి కంపెన్సేషన్ ఇస్తావో చెప్పు అని అడగగానే ఆమె నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్లి అతని చేయి పట్టుకుని లేపబోతుంటే ఇంతసేపు ఇక్కడ దాక్కుని నా కాళ్ళు నంబైపోయాయి అని అంటే ఆమె అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతుంది. దానికి అతను ఇక పనిష్మెంట్ కింద ఫ్లోర్ మీద కానిద్దాం అని ఆమెను లాగి గట్టిగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మధ్యలో జీజీ ఫోన్ రింగ్ అవుతుంది, అతను దాన్ని ఇగ్నోర్ చెయ్యి అని మళ్ళీ కిస్ చేస్తాడు. ఆమె ముందు ఫోన్ లిఫ్ట్ చేయండి అని ఫోన్ ఇస్తుంది. అది జియాంగ్ కాల్ అన్నమాట. బావగారు ఎక్కడున్నారు అని అడిగితే అతను సీరియస్ గా నా ఇంట్లోనే ఉన్నాను, నీకెందుకు అని కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడు. పద ఇప్పుడు మన వర్క్ కంటిన్యూ చేద్దాం అని అంటాడు. కానీ ఇంకో పక్క జియాంగ్ మాత్రం కోపంతో మండిపోతుంది, ఎందుకంటే అతను జీజీతో ఉన్నాడని ఆమె కన్ఫర్మ్ అయిపోతుంది. ఆ తర్వాత సీన్ లో మార్నింగే ఇద్దరు పక్క పక్కన పడుకుని ఉంటారు. జాన్ ప్రేమగా చూస్తూ మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం, నీకేమైనా స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయా, ఎలాంటి వెడ్డింగ్ కావాలి అని అడుగుతాడు. ఆమె కళ్ళు మూసుకొని ఊహించుకుంటూ చెప్తుంది, నాకు ఒక ఓపెన్ ఏరియాలో పెళ్లి చేసుకోవాలని ఉంది, ఒక అందమైన గ్రీన్ గార్డెన్, చల్లటి గాలి, చుట్టూ కలర్ఫుల్ ఫ్లవర్స్ డెకరేషన్ ఉండాలి, కానీ అక్కడ గెస్ట్స్ కూర్చోడానికి ఎలాంటి చైర్స్ ఉండకూడదు, కింద సాఫ్ట్ గా ఉండే బ్లాంకెట్స్ పరచాలి, ఎవరికి నచ్చితే వాళ్ళు కూర్చోవచ్చు లేదా పడుకోవచ్చు, ఏం కావాలన్నా చేయొచ్చు, గడ్డి చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా సో ఏదైనా చేయొచ్చు, ఇక నేను ఒక ఏంజెల్ లాంటి వెడ్డింగ్ డ్రెస్ వేసుకుని రావాలి, ఇదంతా ఊహించుకుంటూ పెద్ద పేపర్ లిస్ట్ చెప్పి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. దానికి అతను నువ్వు ఎలా అనుకుంటే అలాగే జరుగుతుంది బేబీ, ప్రామిస్ అని చెప్పగానే ఆమె ఒక కిస్ ఇస్తుంది. అతను కిస్ చేయబోతుండగానే ఎగ్జాక్ట్ టైం కి వాళ్ళ తాతయ్య నుండి కాల్ వస్తుంది. జీజీని తీసుకొని వెంటనే ఓల్డ్ విల్లాకి రమ్మని ఆర్డర్ ఇస్తాడు. ఇక్కడ విల్లాలో జియాంగ్ ఆల్రెడీ వాళ్ళ తాతయ్య నానమ్మలకి జీజీ గురించి మొత్తం విషయాలు చెప్పుంటుంది. అంతలోనే వాళ్ళిద్దరు అక్కడికి వస్తారు. అక్కడ షింగ్ హాన్ కూడా ఉంటారు. తాతయ్య ఫుల్ కోపంలో జాన్ని మోకాల మీద కూర్చోమని చెప్పి అసలు నువ్వేం కొంప ముంచావో తెలుసా, నువ్వు సీక్రెట్ గా నీ కోడలి సొంత చెల్లెల్ని ఎలా పెళ్లి చేసుకుంటావు అని అనేసరికి అది విన్న షింగ్ అండ్ హాన్ ఇద్దరు షాక్ అయిపోతారు. జీజీకి అర్థమైపోతుంది ఇదంతా జియాంగే చేపించిందని. షింగ్ జీజీ దగ్గరకు వచ్చి జీజీ ఇదంతా నిజమేనా అని అడుగుతుంది. ఆమె ఏడుస్తూ అవునక్క, నీకు దూరం అవ్వకూడదనే ఇలా చేశాను అని గట్టిగా హక్ చేసుకుంటే షింగ్ ఆమెను దగ్గరకు తీసుకొని పిచ్చిదానా నేనెందుకు కోప్పడతాను అని ఆ తర్వాత జాన్ వైపుకు చూసి అంకుల్ దీని గురించి మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అడుగుతుంది. హాన్ కూడా డాడ్
డాడ్ తను నాకంటే చాలా చిన్నది. అలాంటిది మీరు తనెలా పెళ్లి చేసుకున్నారు అని అడుగుతాడు. జీజీ ఇమ్మీడియేట్ గా ఇందులో జాన్ తప్పేమీ లేదు. నేనే అతన్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశానని సపోర్ట్ చేయగానే అందరూ షాక్. కానీ జాన్ కూడా నిలబడి నేను నా రెస్పాన్సిబిలిటీ నెరవేరుస్తున్నాను అనంటే జియాంగ్ మధ్యలో దూరి రెస్పాన్సిబిలిటీయా? ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అని అడుగుతుంది. అప్పుడు హాన్ అసలు మ్యాటర్ చెప్తాడు. ఆ రోజు పార్టీ జరిగిన నైట్ యాక్సిడెంటల్ గా డాడ్ కి జీజీకి మధ్య వన్ నైట్ స్టాండ్ జరిగింది అని. అది విన్న జియాన్ మనసులో ఈ దొంగ ముక్కని నా ప్లేస్ ని కొట్టేసిందా అని కుళ్ళుకుంటుంది. కానీ తాతయ్య కోపంగా డివోర్స్ ఇవ్వమని చెప్తాడు. నేను జీజీకి ఎప్పటికీ డివోర్స్ ఇవ్వను అని తేల్చి చెప్తాడు. దాంతో తాతయ్యకి పిచ్చ కోపంతో ఊగిపోతూ జాన్ నిన్ను మౌంటైన్స్ పై నుంచి నేను తీసుకొచ్చాననే విషయం మర్చిపోకు. నిన్ను మళ్ళీ అక్కడికే పంపిగలను అని బెదిరిస్తాడు. యాక్చువల్ గా జాన్ ని చిన్నప్పుడు ఆ తాతయ్య మౌంటైన్స్ ఏరియా నుండి తెచ్చి జాన్ ఫ్యామిలీ బిజినెస్ ని చూసుకోవడానికి లీడర్ ని చేసుంటాడనమాట. కానీ జాన్ అంటాడు, తాతయ్య ఇన్ని సంవత్సరాలు నేను మీకోసం మీ ఫ్యామిలీ కోసం బ్రతికాను. కానీ ఇకపై నేను నా వైఫ్ కోసం నా సొంత లైఫ్ కోసం బ్రతకాలి అనుకుంటున్నాను అనగానే నువ్వు ఒక మామూలు అమ్మాయి కోసం మమ్మల్ని వదిలేస్తావా అని అంటే జీజీ కోసం నేను ఈ ఫ్యామిలీ హెడ్ పొజిషన్ ని కూడా వదులుకోవడానికి రెడీ అని జీజీ చేయి పట్టుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోతాడు. వాళ్ళిద్దరు వెనకాల నుండి గట్టిగా అరుస్తున్నా కూడా పట్టించుకోడు. బయటకు వచ్చాక ఏడుస్తున్న జీజీని చూసి ప్రేమగా ఎందుకు ఏడుస్తున్నావు బేబీ అని అడిగితే ఆమె ఏడుస్తూ అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. నువ్వు ఇంత మంచివాడివి అనుకోలేదు. నిజానికి నా కోసం నువ్వు నీ ఆస్తిని పొజిషన్ ని వదులుకోవాల్సిన అవసరం లేదు. నేను నీకెందుకు పనికిరాను, ఎప్పుడు నీకు ప్రాబ్లమ్స్ నే తెచ్చి పెడతాను అని ఏడుస్తుంది. కానీ అతను ఆమె నాపి గట్టిగా కిస్ చేస్తాడు. ఆమె ఎందుకు కిస్ చేసావు అని అడిగితే అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ నా మాట జాగ్రత్తగా విను. నువ్వెలాంటి ట్రబుల్ మేకర్ వి కాదు. నువ్వు నా వైఫ్ వి. ఈ లైఫ్ లాంగ్ నేను కలిసి బ్రతకాలి అనుకుంటున్న ఏకైక పర్సన్ వి నువ్వే. నేను నిన్ను చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నాను, అర్థమైందా అని చెప్తే ఆమె ఫుల్ హ్యాపీ అయిపోయి నేను కూడా నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అని అతని హార్ట్ పై తలవాల్ చేస్తుంది. అంతలో సింహాన్ ఇద్దరు బయటికి వస్తే జీజీ భయపడుతూ అక్క నువ్వు కూడా మమ్మల్ని విడగొట్టాలనుకుంటున్నావా? అక్క నేను ఇతన్ని చాలా ప్రేమిస్తున్నాను. నీకు నేను పిచ్చిదానిలా కనిపించొచ్చు కానీ అని టెన్షన్ పడుతుంటే సింగ్ నవ్వుతూ ఒక బ్యూటిఫుల్ కపుల్ ని నేనెందుకు విడగొడతాను? ఈ ఓల్డ్ మ్యాన్ జాన్ నా క్యూట్ సిస్టర్ కి కరెక్ట్ కాకపోయినా అతను ఎంత రెస్పాన్సిబుల్ పర్సన్ ఈ రోజు ప్రూవ్ చేసుకున్నాడు. కొన్నిసార్లు ఇలాంటి వన్ నైట్ స్టాండ్స్ ద్వారానే లైఫ్ లో పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరుకుతారు అని ఇద్దరిని బ్లెస్ చేస్తుంది. హాన్ నవ్వుతూ ఇలా అయితే అంతా రివర్స్ అయిపోయింది కదా జీజీ, నువ్వు ఇప్పుడు నాకు మమ్మీ అయిపోయావు అని చెప్పగానే ఇమ్మీడియట్ గా జీజీ అంటుంది, హా ఇక నుంచి నువ్వు నన్ను మమ్మీ అని పిలవాలి, గుర్తుపెట్టుకో అని ఆ పిలుపుని వినడానికి చెవి దగ్గరకు పెడుతుంది. దాంతో అందరు గట్టిగా నవ్వేస్తారు. హాన్ కి మాత్రం ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఈమెన్ మమ్మీ అని పిలవడానికి. కానీ ఇంకో పక్క జియాంగ్ మాత్రం జాన్ ని ఎలాగైనా దక్కించుకోవాలని దొంగతనంగా అతని రూమ్ లోకి దూరి అతనితో వన్ నైట్ స్టాండ్ చేయాలని డిసైడ్ అయ్యి ఇకపై నువ్వు నా వాడివి అని అతని మీదకి వెళ్తుంది. కానీ అతని తల తిరుగుతుంటుంది. నువ్వు మళ్ళీ నాకు డ్రగ్స్ ఇచ్చావా అంటే ఆ రాత్రి కూడా నువ్వే నాకు డ్రగ్స్ ఇచ్చావన్నమాట అని అరుస్తాడు. జియాంగ్ అవును నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నన్ను నీదానిగా చేసుకో అని మళ్ళీ మీదికి వస్తుంది. అతను ఆమెను దూరంగా నెట్టేసి నా వైఫ్ కేవలం జీజీ మాత్రమే అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంకో పక్క జీజీ రూమ్ లో కూర్చొని డ్రామా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంతలోనే మనోర్ నుండి మెసేజ్ వస్తుంది, డోర్ ఓపెన్ చేయని. ఆమె ఈ రోజు కూడా నేను ప్రశాంతంగా డ్రామా చూసేలా లేను అని అనుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. తీయగానే జాన్ ఒక్కసారిగా ఆమె మీద జారి పడతాడు. అతను కళ్ళు తెరవలేకపోతూ నాకు జియాంగ్ డ్రగ్స్ ఇచ్చింది అని అనగానే వావ్ ఇదేదో పక్క షార్ట్ డ్రామాలో వచ్చే క్లాసిక్ సీన్ లా ఉందే అని అనుకుంటూ అంటే ఇప్పుడు నేను నీకు యాంటీడోట్ లా మారాలి అని కోరుకుంటున్నావా? కానీ లాస్ట్ టైం చేసినప్పుడు నాకు చాలా పెయిన్ వచ్చింది, నువ్వు మళ్ళీ అలాగే చేస్తావా అని అడుగుతుంది. జాన్ ఆమెను గట్టిగా తన వైపు లాక్కొని ప్లీజ్ నన్ను కాపాడు, కానీ ఈ ఒక్కసారికి చాలా జెంటిల్ గా చేస్తాను అని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె కూడా రొమాంటిక్ గా కిస్ చేస్తుంది. అతను డోర్ లాక్ చేసి ఆమెను బెడ్ పైకి తీసుకెళ్తాడు. తన టై షర్ట్ అన్ని విసిరేస్తుంటే జీజీ తన బాడీ వైపు చూస్తూ ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది. రొమాన్స్ స్టార్ట్ అవుతుంది అనే లోపే ఆమె ఈసారి ప్లీజ్ కొంచెం జెంటిల్ గా చెయ్యి అని అంటే అతను సరే అని చెప్పి ఆమెను డీప్ గా కిస్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె అతని మీద పడుకొని నేను ముందే చెప్పాను కదా జెంటిల్ గా చేయమని, అయినా సరే ఇంత రఫ్ గా చేసావేంటి అని తిడుతుంది. అతను ఆమె నుదుటిపై కిస్ చేసి నెక్స్ట్ టైం నుండి ఖచ్చితంగా జెంటిల్ గా చేస్తాను బేబీ, అయినా నేను నిన్ను చాలా కాలంగా ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఒకవేళ నేను నిజమైన జాన్ కాకపోతే జస్ట్ ఒక నార్మల్ పర్సన్ అయితే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని అడిగితే ఆమె అతని కళ్ళలోకి చూస్తూ నువ్వు జాన్ అయినా కాకపోయినా అసలు వాడెవడైనా సరే నువ్వు నా హస్బెండ్ వి, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత జీజీ తన సిస్టర్ షింగ్ కి కాల్ చేస్తుంది. అక్క జాన్ ఇందాక కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేశాడు, నేను ఒకవేళ రియల్ జాన్ కాకపోయినా నన్ను ప్రేమిస్తావా అని అడిగాడు అని అంటే షింగ్ నవ్వుతూ మరి నువ్వేం చెప్పావు అని అడుగుతుంది. జీజీ అఫ్ కోర్స్ ప్రేమిస్తానని చెప్పాను, నేనేమైనా ఆ జాన్ ఫ్యామిలీ ఆస్తిని చూసి ప్రేమించానా ఏంటి అని అంటుంది. ఇంకో పక్క జియాంగ్ పిచ్చెక్కిపోయి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న జీజీని చూస్తుంది.
ఆమె మీద కోపంతో కారుని ఫుల్ స్పీడ్ తో జీజీ మీద గుద్దడానికి దూకించేస్తుంది. కానీ అంతలోనే షింగ్ అది చూసి ప్రాణాలకు తెగించి పరిగెత్తుకుంటూ ఆమెను కాపాడుతుంది. కానీ కార్ షింగ్ ని గుద్దేలోపే హాన్ మధ్యలోకి దూరి ఆమెను లాగేస్తాడు. వాళ్ళిద్దరు తప్పించుకుంటారు కానీ హాన్ కి మాత్రం పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. పాపం రక్తం అడుగులో ఉన్న అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. షింగ్ చాలా ఏడుస్తూ దేవుణ్ణి ఒకటే ప్రే చేస్తుంది, నేను లైఫ్ లో ఎప్పుడు ఏది అడగలేదు, ప్లీజ్ నా హస్బెండ్ ని కాపాడండి అని. అంటే జీజీ ఏడుస్తూ ఇదంతా నా వల్ల జరిగింది, నాదే తప్పు అని ఆమె బాధపడుతుంది. అంతలోనే జాన్ కూడా అక్కడికి వస్తాడు. ఇమ్మీడియట్ గా సిటీలోనే టాప్ డాక్టర్స్ ని పిలిపించి అతనికి ట్రీట్మెంట్ చేయిస్తాడు. ఆ తర్వాత జాన్ జీజీ కలిసి అందరూ జియాంగ్ చేసిన మిస్టేక్స్ అన్నిటిని ఎక్స్పోజ్ చేస్తారు. అది విని తాతయ్య నానమ్మలు కూడా షాక్ అవుతారు. జియాంగ్ తాతయ్య కాళ్ళ మీద పడబోతుంటే ఆయన అసహించుకుంటూ పక్కకు నెట్టేస్తారు. అప్పుడు జాన్ కోపంతో ఊగిపోతూ, నువ్వెంత వరస్ట్ పర్సన్ వి తెలుసా, నాకు అన్నిసార్లు డ్రగ్ ఇచ్చినా నీ కడుపు నిండలేదా, ఇప్పుడు ఏకంగా యాక్సిడెంట్ చేయిస్తావా, అయినా నీ గురించి నాకు తెలీదు అనుకున్నావా, ఈ ఫ్యామిలీ అసలు కొడుకైన జాంగ్ ఎక్స్ వైఫ్ అంటే హాన్ వాళ్ళ అమ్మ అనమాట, ఆమెను చంపింది కూడా నువ్వే కదా అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఆమె పాపాల పుట్ట మొత్తం బయటపడుతుంది. నువ్వు ఫస్ట్ నుండి ఏ మిస్టర్ జాన్ అయితే ప్రేమిస్తున్నావో అతను 10 years బ్యాకే చనిపోయాడు అని అంటాడు. తాతయ్య చెప్పొద్దు అని వారిస్తున్నా కూడా వినకుండా, నేను నిజమైన జాన్ని కాదు, హాన్ కి అసలు తండ్రిని కూడా కాదు, నా రియల్ నేమ్ జిన్ అని అందరి ముందు నిజం చెప్పేస్తాడు. నిజానికి జాన్ జిన్ ఇద్దరు ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ములన్నమాట. జాన్ చనిపోయాక వాళ్ళ తాతయ్య ఆ మౌంటైన్ ఏరియాకి వెళ్లి జిన్ ని తీసుకొచ్చి జాన్ ప్లేస్ లో రీప్లేస్ చేస్తాడు. అప్పటి నుంచి అతను ఈ ఫ్యామిలీ కోసం జాన్ లా నటిస్తూ బ్రతుకుతుంటాడు. ఇదంతా విని జాంగ్ షాక్ అయి జిన్ వైపు రాబోతుంటే జీజీ ఆమెను గట్టిగా పక్కకు నెట్టేస్తుంది. ఇమ్మీడియట్ గా పోలీసులను పిలిపించి అరెస్ట్ చేయిస్తాడు. ఆ తర్వాత అతను తాతయ్య వైపుకు తిరిగి, ఇంతకాలం జాన్ లా నటిస్తూ బతకడం నాకు విసిగొచ్చింది, ఇప్పుడు ఈ ఫ్యామిలీలో అంతా సెట్ అయిపోయింది కాబట్టి ఇకపై నేను నా సొంత లైఫ్ బతుకుతాను. ఆ రోజు మీరు మా మమ్మీని వదిలేశారు, నేను మా మమ్మీతోనే ఉండేవాన్ని, ఒకవేళ నా బ్రదర్ చనిపోకపోయి ఉంటే మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చేవారు కూడా కాదు, ఇకపై నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన ఆమెతోనే ఉంటాను అని జీజీ చేయి పట్టుకుంటాడు. అంతలో జీజీతో, విన్నావు కదా నేను జాన్ని కాదు అని అంటే ఆమె నవ్వుతూ, నాకు తెలుసు నువ్వు జిన్వి అని, అయినా నన్నంత లైట్ గా తీసుకోకు, నేను కూడా ఈ జాన్ ఫ్యామిలీ కోడల్ని అని అతని ఫేస్ పట్టుకొని, నువ్వు మర్చిపోయావా, నువ్వు జాన్ అయినా కాకపోయినా నాకు కొంచెం కూడా ఫరక్ పడదు, నువ్వు జస్ట్ నా హస్బెండ్ అంతే, అయినా ఇదొక రకంగా మంచిదే అయిందిలే, అంటే ఇప్పుడు నేను హాన్ కి స్టెప్ మమ్ కాదన్నమాట. అంతలో షింకి డాక్టర్ నుండి కాల్ వస్తుంది. ఆ తర్వాత ఆమె హాస్పిటల్ కి వెళ్తుంది. ఇక హాన్ కి ఛాన్స్ దొరికింది కదా ఈమెతో సేవలు చేయించుకోవడానికి. సో ఆమె పాప అతని కోసం సూప్ చేసి తీసుకొస్తే అతను కావాలనే, నువ్వే నీ చేతులతో తినిపించాలి అంటాడు. దాంతో ఆమె ఊదుకుంటూ ఊదుకుంటూ తినిపిస్తుంది. అతను తింటూ, బేబీ నన్ను ఒక్కసారి హస్బెండ్ నన్ను పిలవ్వా అని అడుగుతాడు. ఆమె పిలవకుండా సైలెంట్ గా ఉంటే, నువ్వే కదా అన్నావు నేను కళ్ళు తెరిస్తే నువ్వేది చెప్తే చేస్తానని, మరి నేను అంతా వినేశాను అని అంటే, దాంతో ఆమె సిగ్గుపడుతూ మెల్లగా హస్బెండ్ అని పిలుస్తుంది. అతను దానికే తెగ మురిసిపోతూ, ప్లీజ్ ఇంకోసారి పిలవ్వా అని అడుగుతాడు. ఆమె ఫ్రస్ట్రేషన్ వచ్చి, నీకెక్కువైంది, ఇప్పుడే దెబ్బలు తినాలనుందా అని అతను చెవి పట్టుకొని పిండుతుంది. అతను గట్టిగా అరుస్తూ, బాబోయ్ నా వైఫ్ తన హస్బెండ్ ని చంపేస్తుంది, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి అని కేకలేస్తారు. అంతలో జిన్ జీజీ ఇద్దరు నవ్వుకుంటూ రూమ్ లోకి వస్తారు. హాన్ జిన్ ని చూసి ఎమోషనల్ గా, డాడ్ మీరు నా రియల్ ఫాదర్ కాకపోయినా నన్ను ఎప్పుడు మీ సొంత కొడుకులాగే చూసుకున్నారు అని ఇద్దరు గట్టిగా హక్ చేసుకుంటారు. ఇక వాళ్ళు గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. క్లైమాక్స్ లో పెళ్లి రోజు సీన్ చూపిస్తారు. ఇక ఇద్దరు పెళ్లి చేసుకుని ఒకరికొకరు కిస్ చేసుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.